అంటే చాలా మంది అంటారు కదా మనుషులకు మానవత్వం ఉండదని, కానీ కొంతమందికి మానవత్వం ఉంటాం అనే విషయం నేనైతే చెప్పగలుగుతా. ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఆర్జే ఇన్స్పిరేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో మేడం మన ముందున్నారు. హస్బెండ్ లేని వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళ లైఫ్ కావచ్చు, అంటే మీరు వాళ్ళ పేరు పైన 10 lakhs సంథింగ్ ఏదో ప్రొవైడ్ చేశారని ఒకటి తెలుసు. ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకోవాల్సి వచ్చింది? ఒకేసారి హస్బెండ్ లేకుంటే ఒక ఆడపిల్ల లైఫ్ ఇలా ఉంటుందా? అంటే ఈ హస్బెండ్ లేని వాళ్ళకే ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? అంటే మంచి పొజిషన్ వచ్చే టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. ఫ్యూ మంత్స్ లో నాకు ప్రెగ్నెన్సీ అంది. తర్వాత నాకు 5 months కే మిస్. ఓవరాల్ గా ఎంత మంది ఉన్నారు మేడం మీ దగ్గర? ఒక 200 సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. మాకు తెలిసింది ఏంటంటే ఆర్జే ఇన్స్పిరేషన్ పేరు చెప్పుకొని కొంతమంది డబ్బులు గుంజుతున్నారు అనే విషయాలు మా దగ్గర కొన్ని వచ్చినాయి. అప్రోచ్ అవ్వడం కానీ ఇలాంటి టీం ఏదైనా ఉందా? పర్మనెంట్ గా పెట్టుకుందాము మనకి వర్క్ పరంగా అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంతకు ముందు నేను అడిగేది, ఇంత ముందు ఉన్నారా? ఉన్నారు సార్. ఎందుకు లేరు మేడం ఇప్పుడు వాళ్ళు? మరి సో వాళ్ళు సింగిల్ పేరెంట్స్ నుంచి అమౌంట్ అంటే ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఉండదు కదా. ఇదేంది కొత్త కాన్సెప్ట్? కమిషన్ ఇవ్వాలి, మళ్ళీ మీ పేరు రాస్తాను అది అని చెప్పేసి డబల్ మళ్ళీ మేడం నేను చెప్తాను, నేను చెప్తుంటది. ఇంత చీటింగ్. ఈ 4 years లో ఈ ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిండ్రా అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే ఎందుకు సింగిల్ పేరెంట్స్ కి చేస్తున్నావు అంటే మొగుడు లేని వాళ్ళతో నిజంగా వాళ్ళు సింగిల్ పేరెంట్స్ నాతో ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఈవెన్ నన్ను కూడా వాళ్ళతో తిరగద్దు అనడం అన్నది. పిల్లలు నా దగ్గర వచ్చి ఎలా ఏడుస్తారంటే మా డాడీ ఉంటే స్కూల్ కి తీసుకెళ్లేవాడు, మా డాడీ ఉంటే మాకు అది కొనిచ్చేవాడు. మేజర్ గా మేడం మీ దగ్గరికి హస్బెండ్ లేని వాళ్ళు వచ్చినప్పుడు మేజర్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఎక్కువ మేజర్ గా? అంటే అవమానాలు కావచ్చు, ఆఫీస్ లో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఇంటికి వెళ్తారు కదా సార్, ఇంట్లో నీకు మొగుడే లేడు కదా ఎందుకు మిమ్మల్ని కదిలిచ్చి మీరు ఎమోషనల్ అయిన సందర్భాలు ఏదన్నా? నా దగ్గర ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ విషయంలో సార్ నేను జాబ్ చేసినప్పుడు నేను ఒక చెడ్డ పేరు కూడా తెచ్చుకోలేదు. ఈవెన్ బిజినెస్ చేసినప్పుడు నేను చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఒక కోడలుగా నేను ఒక మంచి పేరే తెచ్చుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ ట్రస్ట్ ఆర్జే ఇన్స్పిరేషన్ స్టార్ట్ చేశానో, ఒక మంచి పని స్టార్ట్ చేస్తే నాకు ఏంటి బయట వాళ్ళు కాదు, నాకు తెలిసి నీ చుట్టుపక్కల వాళ్ళే ఉంటది ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి అరే పేరు తెచ్చేసుకుంటుంది. నాతో మాట్లాడట్లేదు సార్ ఎవరు సీరియస్ గా. నా ఫోన్ హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం చేసే ఇంటర్వ్యూ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ ఇలాంటి ఇంటర్వ్యూ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని కన్నా మమ్మీ డాడీని చదవడమే చాలా గొప్పతనం. ఎందుకంటే అనాథాశ్రమాలలో అక్కడక్కడ వేస్తూ ఉన్నారు. కానీ అంటే చాలా మంది అంటారు కదా మనుషులకు మానవత్వం ఉండదని, కానీ కొంతమందికి మానవత్వం ఉంటాం అనే విషయం నేనైతే చెప్పగలుగుతా. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఆర్జే ఇన్స్పిరేషన్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే హెడ్ ఉన్నారో మేడం మన ముందున్నారు. అసలు మేడం ఎందుకు ఈ అంటే హస్బెండ్ లేని వాళ్ళకి పిల్లలకి అంటే డబ్బులు ఇవ్వాలని కానీ చెక్స్ అంటే స్కూల్ ఫీజులు కావచ్చు, వాళ్ళకు ఒక జాబ్ లో పెట్టేయడం కావచ్చు, ఇంత పర్సనల్ గా ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ మీద అంత? ఎందుకంటే ఇది ఒక కొత్త రకంగా ఉంది ఇది ఎంత. ఎందుకంటే మనము అనాథ వాళ్ళకి ఆశ్రమాలు చూసినాము, లేదంటే కొంచెం మైండ్ సెట్ బాగలేని వాళ్ళని చూసినాం, కానీ హస్బెండ్ లేని వాళ్ళకి అనేది ఇది కొత్తగా ఉంది. అసలు ఎందుకు ఇలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, ఒకసారి మేడం మాటలు విందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఓకే, ఎలా ఉన్నారు మేడం? యా ఫైన్ సార్. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది అదే పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు, ఎందుకు పెట్టారు? అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అనేసి నేను ఇన్స్పిరేషన్ అనే వర్డ్ సెలెక్ట్ చేశాను. ఓకే. బట్ ఆల్రెడీ వేరే దగ్గర ఆల్రెడీ ఆ పేరు కంపెనీ ఉందంట నేమ్ తో. ఆర్జే ఇన్స్పిరేషన్ ఆర్జే లేదు, ఓన్లీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అనేది వేరే దగ్గర ఆల్రెడీ ఒక సంస్థ. అంటే ఇలాంటి సంస్థనేనా? వేరే ఇలాంటిది కాదు, ఆల్రెడీ అంటే మనకి కాపీ రైట్స్ పడతాయి కదా సార్, సేమ్ వర్డ్ యూజ్ చేయొద్దు అనేసి. దానికి ముందు ఏదైనా వర్డ్ యాడ్ చేయండి అని చెప్పారు.
నాకు ఇన్స్పిరేషన్ వర్డ్ అనేది చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక అది ఇన్స్పైర్ కామన్ వర్డ్, అది ఎవరైనా వాడుకోవచ్చు. అలా ఉండాలి నో అనేసి కాపీరైట్. నేను అది చేంజ్ చేయలేకపోయాను. సో దానికి ముందు ఏ వర్డ్ అన్నది బాగా ఆలోచిస్తుంటే నేను ఒంటరి మహిళలకి వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ స్కూల్ ఫీజు పే చేస్తున్నాను కదా. సో ఇది పిల్లలకి సంబంధించిన పేరు ఉంటే బాగుంటది అని నేను మా పిల్లల పేరు ఏదైతే ఉందో రక్షిత్ అండ్ జస్విక, సో ఆర్జే అన్నది అది కలిసి వచ్చింది సార్ పేరు. రిజిస్ట్రేషన్ చేపించారా మేడం? యా సార్ 2 years పైన అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఒకటి మేడం, చాలా మంది ఏమంటారు అనాథ వాళ్ళ ఆశ్రమాలు కావచ్చు, లేదంటే పేరెంట్స్ ని చూసుకొని వాళ్ళ ఇలాంటి ఆశ్రమాలు చూసినాం. అంటే ఇదేంది అంటే ఇది ఒక కొత్త రకంగా ఉంటుంది. అంటే హస్బెండ్ లేని వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళ లైఫ్ కావచ్చు, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించింది అంటే వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజుగా ఒకటి కట్టేసి వదిలేయడం కావచ్చు. అంటే మీరు వాళ్ళ పేరు పైన 10 lakhs సంథింగ్ ఏదో ప్రొవైడ్ చేశారని ఒకటి తెలిసింది. ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకోవాల్సి వచ్చింది? ఇది స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా అంత ఐడియా లేదు సార్, ఓపెన్ గా చెప్పాలంటే. స్టార్టింగ్ నేను ఒక స్టూడెంట్ తో స్టార్ట్ చేశాను. తర్వాత నాకు చాలా మంది స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అంటే నేను ఒక దగ్గర కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఒక ఆడపిల్ల భర్త చనిపోయాక ఎలా ఉంటుంది లైఫ్ అన్నది ఒక దగ్గర నేను చూసి అలా కనెక్ట్ అయిపోయాను. అక్కడ చాలా ఆలోచించాను సార్. నా మైండ్ కూడా అంటే నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను ఆ విషయంలో. అంటే ఒకేసారి హస్బెండ్ లేకుంటే ఒక ఆడపిల్ల లైఫ్ ఇలా ఉంటుందా అని అనిపించింది నాకు కూడా. తర్వాత ఆ పిల్లలు కూడా ఎవరు కేర్ తీసుకోలేదు అక్కడ, వాళ్ళ రిలేటివ్స్ కానీ. ఇంకా తను చాలా ఫీల్ అయింది ఆ అమ్మాయి కూడా. అంటే ఎవరైనా మీకు నార్మల్ టైంలో ఎవరైనా టచ్ అయ్యారా ఇలాంటి వాళ్ళు? వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం వల్ల అరే ఇది మనం స్థాపిస్తే బాగుంటదని ఇంటెన్షన్ తో పెట్టారా? లేదు సార్, ఇది నా ఓన్ గానే వచ్చింది ఐడియా. సో కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూసాక ఒక స్టూడెంట్ ని నేను చదివించడం జరిగింది. అలాగే కంటిన్యూగా నాకు స్టూడెంట్స్ పెరుగుతూ వచ్చారు. తర్వాత ఇంకా నేను స్టిక్ అయిపోయాను. చేస్తే ఏదైనా హెల్ప్ మనకి ఒక వాల్యూ ఉండాలి, అందరికి హెల్ప్ చేస్తే గుర్తించుకోరు కదా సార్. సూపర్. అది అలవాటు అయిపోతుంది. సో మనం చేసే హెల్ప్ ఎవరికైనా ఒక ఫ్యూచర్ లో సెట్ అయ్యేలాగా ఉండాలి అనేసి నేను అదే టైంలో నేను ఒక ఇన్సిడెంట్ చూసాను కాబట్టి నేను అక్కడ స్టిక్ అయిపోయాను. వాళ్ళు ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం ఇది స్టార్ట్ చేసి? 4 years అయింది సార్. 4 years అంటే నేను స్టార్టింగ్ 2 years కంప్లీట్ గా నేను వాళ్ళ గురించి తెలుసుకున్నాను. తర్వాత ఇంకా నేను ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ వాళ్ళంతా కూడా నేను ఇలా చెప్పడం పిల్లలకి హెల్ప్ చేస్తున్నాను అని షేర్ చేసుకుంటాం కదా. ఇలాంటిది ఒకటి స్థాపిద్దాం అనుకుంటున్నాను అనేది ఒకటి లే నార్మల్ గానే నేను వాళ్ళకి చెప్పాను, ఇలా వీళ్ళ సిచ్యువేషన్ ఇలా ఉంది, వాళ్ళ డాడీ లేరు, సో ఈ స్టూడెంట్ కి నేను చదివిస్తున్నాను, 2 స్టూడెంట్స్ అని చెప్తుంటే అలా ఒకరొకరు నాకు యాడ్ అయిపోయారు నా సర్కిల్లో ఉన్న వాళ్ళు. అలా ఒక 20 members వరకు మేము గ్యాదర్ అయిపోయాం. సో సమ్ అమౌంట్ అన్నది మంత్లీ మేము వేసుకొని వాళ్ళకి చదివిద్దాము అని అనుకున్నాము. తర్వాత నా అకౌంట్ లో అమౌంట్ వస్తుంటే బ్యాంక్ వాళ్ళు నన్ను అడిగారు ఎందుకు ఇంత అమౌంట్ వస్తుంది అని క్వశ్చన్ చేశారు సార్. ఆ టైంకి ఇంకా నేను రిజిస్టర్ చేయలేదు కంపెనీ. సో హౌస్ వైఫ్ ఏం చేస్తావు నువ్వు, ఎంప్లాయా లేకుంటే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా అంటే ఏం లేదు, నేను నార్మల్ గా చిట్స్ నాకు పర్సనల్ బిజినెస్ ఉంది అది చెప్తే లేదు అంత లిమిట్ క్రాస్ అయిపోతుంది అమౌంట్. ఎంత లిమిట్ ఉంది మీ బ్యాంక్ కి? కరెంట్ అకౌంట్ 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో అప్పుడు నా అకౌంట్ అన్నది బ్లాక్ చేస్తారు వాళ్ళు. బ్లాక్ చేస్తే ఇంకా తర్వాత నేను ఏం చేశాను, ఇది ఒకటి రిజిస్టర్ చేసుకుంటే బాగుంటది అని మళ్ళీ మా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పటికైనా పర్సనల్ అకౌంట్ లో సేవింగ్ అకౌంట్ లో అంత అమౌంట్ మనకి ట్రాన్సాక్షన్ ఉండొద్దు, రిజిస్టర్ చేసుకుంటే బాగుంటది అనేసి నేను రిజిస్టర్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా కరెంట్ అకౌంట్ అవన్నీ కూడా ఈ ఆర్జే సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మేజర్ గా అంటే ఈ హస్బెండ్ లేని వాళ్ళకి ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? సో దానికన్నా ముందు బిఫోర్ మ్యారేజ్ నా ఇన్సిడెంట్ చెప్తాను మీకు. బిఫోర్ మ్యారేజ్ నేను జాబ్ చేశాను, 8 years వర్క్ చేశాను. తర్వాత మ్యారేజ్ అంటే మంచి పొజిషన్ వచ్చే టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ మంత్ ఫ్యూ మంత్స్లో నాకు ప్రెగ్నెన్సీ అందింది. సో ప్రెగ్నెన్సీ అంది తర్వాత నాకు 5 monthsకే మిస్క్యారేజ్ అయిపోయింది బాబు. సో మళ్ళీ తర్వాత సెకండ్ టైం మళ్ళీ ప్రెగ్నెన్సీ అందింది, మళ్ళీ అది కూడా 7 monthsకి పాప మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోయింది సార్. సో 2 ఇన్సిడెంట్స్ నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. 2014 to 2016 వరకు, August 10th వరకు, అంటే మా బాబు August 10th పుట్టారు. అంటే
టైంలోనే నాకు 2 ప్రెగ్నెన్సీ మిస్ అయిపోయేది. ఓకే మళ్ళీ బాబు నాకు వచ్చారు. బాబు ఓకే కూడా థర్డ్ ప్రెగ్నెన్సీ నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ 9 మంత్స్. ఓకే అస్సలు ఇంకా లేవద్దు అన్నారు డాక్టర్. ఆ టైంలో అంటే నా జాబ్ నేను అంటే మంచి పొజిషన్కి వచ్చే టైంకి నాకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత పిల్లలు ఇలా అప్పటికి చాలా డిస్టర్బ్ అయిపోయాను సార్ నేను. ఓకే తర్వాత మళ్ళీ బిజినెస్ పెట్టాను. బిజినెస్ కూడా మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అందింది. మళ్ళీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండే ఆ టైంలో. ఓకే బ్యాక్ ఎండ్ ఎవరు లేరు. ఎవరు లేకుండే. బిజినెస్ కూడా అన్ఫార్చునేట్లీ నేను తీయాల్సి వచ్చింది ఇంకా. ఓకే సో పాప అంటే మళ్ళీ నేను బెడ్ రెస్టే ఉండాలి కదా సార్ కంపల్సరీ. ఇంకా నేను రిస్క్ తీసుకోలేదు. ఆ టైంలో అనిపించింది ఒక సపోర్ట్ ఉంటే ఈ రోజు నేను ఇంత కష్టపడి స్థాపించిన బిజినెస్ ఉండేది అనిపించింది. ఓకే మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి నేను మూవ్ అయిపోయాను. తర్వాత ఇంకా ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అనిపించింది నా లైఫ్ లో. ఏంటి నెక్స్ట్ నేను అంత కష్టపడి ఇక్కడికి వచ్చినా కానీ కూడా మనకి ఏం సపోర్ట్ అన్నది లేదు. ఇప్పుడు బిజినెస్ దగ్గర హస్బెండ్ కి చూసుకొని చెప్పలేం కదా సార్, ఎందుకంటే తనకి వేరే జాబ్ ఉంటది. సో ఇది నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా తీయాల్సి వచ్చింది నాకు. సో ఆ డిస్టర్బెన్స్ టైంలో నాకు అనిపించింది కొంతమంది పిల్లలకి ఎవరికన్నా సపోర్ట్ చేద్దాము మనము అనేసి నేను వేరే వాళ్ళకి చేస్తున్నాను. అప్పటికి నేను ఇంకా సింగిల్ పేరెంట్స్ అని ఏం డిసైడ్ అవ్వలేదు. సో వాళ్ళందరికీ కూడా నార్మల్ గా చెప్పాను ఇట్లా స్టూడెంట్స్ కి నేను చదివిస్తాను అనేసి. అంటే ఇది ఇది ఏదైతే మీకు స్టెప్ బై స్టెప్ వచ్చింది ఇష్యూ, అంటే ఈ ప్రాబ్లం 2 times జరిగిందో ఇది బాగా మైండ్ ఉండిపోయి మనం ఏదైనా హెల్పింగ్ చేద్దాం అన్న థాట్ లోనే వచ్చిందా, లేదంటే ఎవరన్నా అంటే హస్బెండ్ లేని పేరెంట్ ఎవరన్నా చూసి వాళ్ళు చెప్పిన కష్టాలను బట్టి ఏదైనా థాట్ వచ్చిందా? ఈ టైంలో నేను ఏం చేస్తాను, ఒక చనిపోయారు మనకు తెలిసిన వాళ్ళు. చనిపోతే అక్కడ ఒక అమ్మాయి 2 పిల్లల్ని పెట్టుకొని ఇంకా ఆ ఇన్సిడెంట్ లో వచ్చిన ఆలోచన నాకు ఆ టైంలో సింగిల్ పేరెంట్ అన్న థాట్ వచ్చేసి నేను ఒక చావుకి వెళ్ళినప్పుడు ఇంకా చిన్న పిల్లలు సార్, చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు చనిపోయింది ఆయన. చాలా చిన్న, నాకు తెలిసి ఆమె వయసు కూడా చిన్ననే ఉండొచ్చు, చిన్న ఏజ్ 24-25 ఉంటుంది సార్ తనది కూడా. సో తనకి ముసుగు వేసేసారు ఆ అమ్మాయికి. వేసేస్తే ఇంకా ఆమె ఫేస్ ఎవరికి చూపించొద్దు అన్నారు. ఇంకా పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు అక్కడ ఇక్కడ వెళ్తున్నారు. బట్ ఆ టైంలో కూడా ఎవరు రిలేటివ్స్ ఆ పిల్లల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు అనిపించింది ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా సార్. మెయిన్ అన్నది మనకి సపోర్ట్ ఎవరైనా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ కూడా ఫైనాన్షియల్ గానే కాదు, మోరల్ సపోర్ట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో నాకు ఇన్సిడెంట్ చూస్తే చాలా డిస్టర్బ్ అయిపోయాను. అందులో చిన్నపిల్లలు ఎక్కడెక్కడికి ఆమె ముసుగు తీయట్లేదు, ఇలా తల కిందికి పెట్టేసింది. ఇంకా ఆ టైం నేను ఒక 1 week 10 days నేను బాగా డిస్టర్బ్ అయ్యాను సార్. భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పటికి నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లల్ని 2 నేను మిస్ అయిపోయాను. అవంతా కూడా ఇన్సిడెంట్స్ నాకు అన్ని కొంచెం బాగా కదిలిచ్చింది ఆ టైంలో. కదిలిచ్చి ఇంకా సరే మనం చేస్తే ఇలాంటి వాళ్ళకి చేస్తే బాగుంటుంది హెల్ప్ అనేసి ఆ అమ్మాయిని అడిగాను. బట్ తను వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ చేశారు నన్ను. అంటే వద్దు మేము ఊరికి వెళ్ళిపోతున్నాము, పిల్లలు ఇక్కడ ఉండరు అని చెప్పేసి తను వద్దని చెప్పారు. ఓకే, అంటే వాళ్ళకి హెల్పింగ్ అవసరం లేదని, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ చాలా ఉన్నాయి వాళ్ళకి అప్పటికి అక్కడ. ఓకే అమ్మాయికి. మేడం ఇంకోటి, ఇప్పుడు మీరు టేకప్ చేసేటప్పుడు కావచ్చు, అది ఎట్లా వీళ్ళని ఎలా ఎంచుకుంటారు మీరు? అంటే కొంతమంది సింగిల్ పేరెంట్ అయినా రిచ్ ఉంటారు. అవును సార్. అంటే వీళ్ళని ఎంచుకొని ఇప్పుడు వీళ్ళని ఎలా మీరు అంటే ఎలా జల్లెడపడతారు వీళ్ళని? అంటే వీళ్ళకే ప్రాబ్లం ఉంది అనే ఇష్యూస్ మీకు ఎలా వస్తాయి మీ దగ్గరికి? అయితే 2 years బ్యాక్ నేను రిజిస్టర్ చేసుకున్నాను కదా సార్. సో అప్పుడు ఒకరొకరు నాతో కనెక్ట్ అవుతున్నారు. ఇంకా ఆ టైంలో కొంచెం ఫేక్ ప్రొఫైల్ చూసాను సింగిల్ పేరెంట్. తనకు ఆల్రెడీ అంటే రిజిస్టర్ చేయక ముందు నేను మామూలుగా ఇంటికి వెళ్ళి వాళ్ళు జెన్యూనా కాదా అని చెక్ చేసుకున్నాను. నేను చేసుకున్నప్పుడు ఒకటి ఫేక్ ప్రొఫైల్ వచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది. బట్ అయినా కానీ కూడా నాకు ఎవరు లేరు, నాకు ఎవరు చూడట్లేదు అని చెప్పి అన్నారు తను. సో ఇంకా అనిపించింది కంపల్సరీ ఇంకా అందరికి మనము వెరిఫై చేసి అమౌంట్ అన్నది హెల్ప్ చేయాలి. అంటే వెరిఫై అంటే మీ మొత్తం ఎంత మంది ఉంటారు టీము? అసలు ఆఫీస్ ఎక్కడ ఉంటది? అంతకు ముందు నేను ఒక్కదానే వెళ్ళాను సార్. మామూలుగా సరౌండింగ్స్, మా ఇంటి దగ్గర సరౌండింగ్స్ వచ్చేవాళ్ళు కదా. తర్వాత ఇంకా నేను ఒక్కదాని వెళ్ళడం పాసిబుల్ అవ్వలేదు కాబట్టి ఇంకా కెమెరా మ్యాన్ కూడా నేను అప్పుడు స్టార్ట్ చేశాను, యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్లస్ ఒక టీమ్ గా ఫామ్ చేసుకున్నాను, ఒక 2-3. సో రెగ్యులర్ గా మేము వెళ్ళే వాళ్ళము వెరిఫికేషన్ కి. ఎందుకంటే వేరే వేరే ప్లేసెస్ ఇప్పుడు మనకి చాలా మంది. ఓవరాల్ గా ఎంత మంది ఉన్నారు మేడం మీ దగ్గర? ఒక 200 సింగిల్ పేరెంట్స్ ఉన్నారు సార్ ప్రెసెంట్ నేను హెల్ప్ చేసేది.
నా దగ్గర ప్రొఫైల్స్ అయితే 500 వరకు ఉన్నాయి సార్. మీరు సపోర్ట్ చేసి హెల్ప్ చేసేది 200 వరకు ఉన్నారు. అంటే బట్ ఇయర్లీ నేను వాళ్ళకి ఎంత వరకు కావాలో అంతే సపోర్ట్ చేస్తాను సార్. కంప్లీట్ గా ఫుల్ పేమెంట్ అయితే ఇప్పటివరకు చేయలేదు. పిల్లల స్కూల్ ఫీజు కావచ్చు, స్కూల్ ఫీజు, ఆర్జే ఇన్స్పిరేషన్ నుంచి వాళ్ళకి స్కూల్ ఫీజు ఒకటే నేను హెల్ప్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్జే ఇన్స్పిరేషన్ కి మేడం ఒకరే సపోర్ట్ చేస్తే అవ్వదు. ఒక నంబర్ కూడా పెడతాం, ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మేడంకి. అండ్ కొంచెం సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం, ఎందుకంటే ఒకరే 200 మంది ఇంకా 500 ప్రొఫైల్స్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే నేను ఏమంటే మీరేదో వెయ్యిలు అంతా లేదు, కనీసం మనం ఒక రోజు టీ తాగే డబ్బులు అయినా పర్లేదు, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పిల్లల స్కూల్ ఫీజు కట్టాలన్నా, సో కాల్డ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళకి ఎందుకంటే ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఏదో ఒక 2000 3000 రూమ్ తీసుకొని ఆ రూమ్ లోనే ఉండడం, కొన్ని టైంలలో ఫుడ్ తినని రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను మొన్న ఆల్రెడీ ఒక 20 నెంబర్స్ నేను పిలిపించాను. మేడం ఇంటర్వ్యూ కంటే ముందు నేను ఫస్ట్ వాళ్ళని పిలిపించాను. ఇలాంటిది ఒకటి ఉంది అని మేడం నన్ను అప్రోచ్ అయినప్పుడు మేము కొంచెం ఆలోచించాము, ఏంటి అసలు ఇది ఏందని. కట్ చేస్తే మేము ఎంక్వైరీ చేస్తే అసలు అంటే ఆలోచన విధానం కావచ్చు, ఆర్జే ఇన్స్పిరేషన్ వాళ్ళు వేసిన ప్లానింగ్ కావచ్చు, ఇది చాలా బాగుంది. ఎందుకంటే హెల్పింగ్ అనేది, అంటే చాలా మంది అనాథలే ఉన్నారు, ఇంకా వేరే సో కాల్డ్ ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళకి హెల్పింగ్ చేయడం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్సప్ మేడం. ఇంకోటి ఏంటంటే మీరెవరన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా హస్బెండ్ లేకుండా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలని ఎవరైనా ఉంటే కూడా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను ఆల్రెడీ దీంట్లో కూడా ఇస్తాను, నేను దాంట్లో కూడా ఇస్తాను, బ్యాండ్లో. కొంచెం హెల్ప్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మీరు జెన్యున్గానే మేడంకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి ఎంతో కొంత ఉడతభక్తి సాయం లాగా ఎంతైనా సరిపోతుంది. ఎందుకంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి, ఆర్జే ఇన్స్పిరేషన్ ఇంకొంచెం పోవాలంటే. ఇంకోటి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆర్జే ఇన్స్పిరేషన్ అని కొట్టండి, యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మేడం వాళ్ళది, అండ్ ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది. ఓకేనా, మీరు కంపల్సరీ ఇది, ఎందుకంటే నా గురించి మీకు తెలుసు, నేను అంత ఈజీగా ఏది అడగను ఏది చెప్పనని. ఇది ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇంకొంచెం ముందుకెళ్లాలన్న ఆలోచనతోని మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది. మేడం సారీ, ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడున్న 200 నంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఇప్పటి వరకు ఎంతవరకు సాయం చేశారు మీరు? ఎలాంటి సాయం చేశారు? సో అది ఈవెంట్ అంటే టర్మ్ వైజ్ పే చేస్తాను. ఇప్పుడు ఫీజు వాళ్ళ స్కూల్ ఫీజు అన్నది 3 టర్మ్ ఫీజు ఉంటుంది. ఓకే. సో నేను ఒక ఈవెంట్ కండక్ట్ చేసి టర్మ్ వైజ్ నేను ఒక్కొక్కరికి చెక్ 5000 ఇస్తాను సార్. స్కూల్ పేరు మీదనే ఇస్తాను. చెక్లు ఇస్తారు స్కూల్ పేరు మీద. అంటే ఈ ప్రొఫైల్స్ ఏమన్నా మీకు స్కూల్ నుంచి ఏమన్నా రికమెండ్ అవుతాయి? నేను ఒకటి చెప్పాలంటే రిజిస్ట్రేషన్ అయ్యి 2 years పైన అవుతుంది. దానికన్నా ముందు 2 years నేను చాలా హార్డ్ వర్క్ చేశాను సింగిల్ పేరెంట్స్ గురించి. అంటే వాళ్ళ గురించి తెలుసుకున్నాను, ప్లస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై చేయడం గానీ, వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది అవన్నీ చూసుకోవడం, నిజంగానే ఇష్యూ ఉందా లేదా చూసుకున్నాను సార్. కొన్ని ఇన్సిడెంట్స్ నాకు బాగా నేర్పించాయి కూడా, చాలా తెలుసుకున్నాను నేను వాళ్ళ గురించి. సో స్కూల్ కి వెళ్ళి నేను డైరెక్ట్ పే చేసేదాన్ని అంతకు ముందు. ఇలా ఈవెంట్ పెట్టేసి వాళ్ళకి చెక్ ఇవ్వడం అవంతా ఏం చేయలేదు. డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి స్టూడెంట్ గురించి అడిగి నేను అమౌంట్ పే చేసేదాన్ని. తర్వాత నాకు బాగా స్ట్రెయిన్ అవుతుంది సార్, ఒక్కదాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అంటే. నాకు కూడా అప్పుడు పాప చిన్నగా ఉండేది, సో నాకు చాలా స్ట్రెయిన్ అవుతున్నందుకు ఇంకా మేమంతా ఒక టీమ్ గా ఒక ఈవెంట్ చేసి పిలిచి, టీం అంటే ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఇంకెవరన్నా? ఎందుకంటే నేను కొంచెం వీళ్ళది ఎంక్వైరీ చేసేటప్పుడు మాకు కొంచెం తెలిసింది, ఇది మీకు హట్టింగ్ గా ఉండొచ్చు, మాకు తెలిసింది ఏంటంటే ఆర్జే ఇన్స్పిరేషన్ పేరు చెప్పుకొని కొంతమంది డబ్బులు గుంజుతున్నారు అనే విషయాలు మా దగ్గర కొన్ని వచ్చినాయి. ఎందుకంటే ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది ఓన్లీ మీ వరకు మాత్రమే, మీ ప్రొఫైల్ వరకేనా? మీ వెనక ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా ఇంకా మూవ్ ఆన్ గానీ లేదంటే అప్రోచ్ అవ్వడం కానీ ఇలాంటి టీం ఏదన్నా ఉందా? అదే సార్, నేను కొంతమంది టీమ్ గా నేను పర్మనెంట్ గా పెట్టుకుందాము మనకి వర్క్ పరంగా అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇంతకు ముందు నేను అడిగేది, ఇంత ముందు ఉన్నారా? ఉన్నారు సార్. ఎందుకు లేరు మేడం ఇప్పుడు వాళ్ళు? మరి కొంచెం చీటింగ్ చేశారు సార్ వాళ్ళు. ఇదేనా మా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లాంటిదేనా? కరెక్ట్, అదే. సో వాళ్ళు సింగిల్ పేరెంట్స్ నుంచి అమౌంట్ తీసుకోవడం జరిగింది. అది నాకు కూడా తెలియలేదు సార్ ఆ టైంలో. అంటే ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది ఇవ్వడమే తప్ప తీసుకోవడం ఉండదు కదా, ఇదేంది కొత్త కాన్సెప్ట్? అదే నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడు నేను అంటే మిమ్మల్ని పరిచయం చేస్తామన్నా వాళ్ళు రెఫరెన్స్ తీసుకొచ్చినందుకు ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ కి నేను చెక్ ఇస్తాను సార్. ఇప్పుడు క్యాష్ ఇవ్వకుండా నేను డైరెక్ట్ స్కూల్ కి ఎందుకు చెక్ ఇస్తున్నాను? వాళ్ళు ఖర్చు పెట్టుకోవద్దనే కదా నేను ఒక ఈవెంట్ అన్నది నేను
స్టాప్ చేసి చెక్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నాకు తెలియకుండా సింగిల్ పేరెంట్స్ దగ్గర క్యాష్ తీసుకున్నారు వాళ్ళు. ఏం చెప్పి ఎలాంటి మాటలు? అంటే నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను కదా రెఫరెన్స్, నాకు కొంచెం ఇవ్వండి, కొంచెం నాకు కమిషన్ ఇవ్వాలి, మళ్ళీ మీ పేరు రాస్తాను అది అని చెప్పేసి డబల్ మళ్ళీ మేడం నేను చెప్తాను నేను చెప్తుంటది. అది సార్ ఇంత చీటింగ్, చాలా చీటింగ్ అయింది సార్. తెలిసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అసలు నేను ఎంత కష్టపడి నన్ను నమ్మి అందరూ అమౌంట్ వాలంటీర్స్ ముందుకు వచ్చినప్పుడు ఇలా చీటింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. అది కూడా వాళ్ళు సింగిల్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత ఏడుస్తారంటే కాలు పట్టుకొని ఏడ్ చేస్తారు, గట్టిగా పట్టుకొని ఏడ్ చేస్తారు సార్. ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్ కన్నది ఇప్పటివరకు ఒక గుర్తింపు లేదు. సో ఇదే ఫస్ట్ సంస్థ అని చెప్పేసి చాలా మంది కూడా అంటారు, ఎవరికి రాని థాట్ నువ్వు స్టార్ట్ చేసావు వాళ్ళకి. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సార్, పిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. సో నేటి పిల్లలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ఇప్పుడు అందులో అలాంటి స్టూడెంట్స్ కి రేపు ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయారు, ఆర్థికంగా ఇప్పుడు వైఫ్ అన్నది చాలా ఇబ్బందులు పడుతుంది. సో వాళ్ళని ఎవరు చూడాలి? ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేరు వాళ్ళకి, అండ్ వాళ్ళు ఏం చదువుకోవాలి కూడా, అంటే అన్ఎడ్యుకేటెడ్. అంటే కొంతమంది మేడం హాస్టల్ అంతస్తులు ఉన్నా గానీ సచినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇట్లా చేసే వాళ్ళు ఉంటారా? మీరు ఎంక్వైరీ మీన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనున్నా సార్, ఏదో సోకాల్ జరిగింది. ఇప్పుడు కొంతమంది ఎందుకంటే జనాలు ఏమైపోయిందంటే రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర అడుక్కున్న వాళ్ళకి అపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలిసిందిరా. అంటే వాళ్ళ యాక్టింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఊగిపోతారు మొత్తం, ఇట్లా చేయబట్టుకుని అయ్యో పాపం అనిపించాల. వాళ్ళ గురించి ఒక డెత్లోకి వెళ్ళి థింక్ చేస్తే వాళ్ళకు ఒక 2-3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒకరొకరికి. అంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు హస్బెండ్ లేకపోయినా వాళ్ళకి ఆస్తులు ఉంటాయి వెనక, అలాంటి వాళ్ళకి మీకు సాయం చేసి కూడా వేస్ట్. ఎందుకంటే ఒక గుంట భూమి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే హైదరాబాద్ లో వండుకుంటూ రెంట్ కట్టుకోలేని సిచ్యువేషన్ కావచ్చు, ఫుడ్ తినని సిచ్యువేషన్. అంటే ఇలాంటి వాళ్ళని వీళ్ళని ఎలా గుర్తిస్తారు అనేది నేను అడిగాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆటోమేటిక్ తెలిసిపోతుంది సార్. వాళ్ళ ఇంట్లో కూర్చోడానికి ఆధార్ కార్డ్స్ ఏదన్నా, ఆధార్ కార్డ్ అంటే ప్రూఫ్ కోసం నేను డెత్ సర్టిఫికేట్ తీసుకుంటాను, ఆధార్ కార్డ్ అవన్నీ కూడా తీసుకుంటాను. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు వాళ్ళకి ఉండొచ్చు వెనక ఏదైనా ఆస్తి ఉండొచ్చు, కానీ మరీ వర్షం పడుతున్న ఇళ్లలో ఉండలేరు కదా సార్, మంచి ఇళ్ళనే ఉంటారు కదా, లేదా మురికి కాలువలో ఉండాల్సిన అవసరం లేదు. సో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇంట్లో, అసలు ఏమి సరిగ్గా ఉండవు, ఫర్నిచర్ కానీ ఏదైనా కానీ, ఖాళీ తినడానికి వండుకోవడానికి కొన్ని సామాన్లు ఉంటాయి అంతే, ఏముండవు, నథింగ్ ఇంట్లో. ఓకే మేడం, ఇప్పుడు ఈ 4 years లో ఈ ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిండ్రా అని ఎప్పుడన్నా అనిపించిందా? ఒక్కొక్కసారి వెనకాడుగు వేయాలనిపిస్తుంది సార్. కొంతమంది చీటింగ్ చేస్తున్నారు, నా పేరు చెప్పుకొని అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు ఒకటి, ఇంకొకటి డబ్బులు ఇస్తే అంటే నెగటివ్ కామెంట్స్ కొన్ని ఈ మధ్య బాగా వస్తున్నాయి. సో వాళ్ళకి జనాలకి ఎంత చేసినా జనాలకి ఎంత చేసినా కానీ కూడా ఏమి గుర్తింపు ఉండదు అనేసి, విశ్వాసం లేని వాళ్ళు జనాలు ఇలాంటి కోసం అయితే నేను చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చాను, గుర్తింపు కోసం అసలే చేయట్లేదు ఈ కార్యక్రమం. అనుకోకుండా దేవుడి దయ వల్ల నాకు అనిపించింది, నేను స్టార్ట్ చేశాను. కానీ అక్కడ వెరిఫికేషన్ కి వెళ్ళి చూస్తే తప్ప ఇన్ని సమస్యలు ఉన్నాయా అని నాకు తెలియలేదు సార్. అంటే ఒకటి ఆ విషయం ఎవరైతే అన్నారో మేడం, ఎంత చేసినా వేస్ట్ అంటే ఒక మాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా కొన్ని సందర్భాలలో ఏమైతుందంటే ముసలి వాళ్ళకి ఇంకా ఏంది ముసలి అయిపోయారు కదా చచ్చిపోతారులే అని హాస్పిటల్ తీసుకోకుండా అయితే ఉండలేం. అవును, ఇప్పుడు ఏది చేయాలని అంటే చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చేసే వాళ్ళని చేయనియరు, వీళ్ళు చెయ్యరు, మధ్యలో కాళ్ళల్లో కట్టపుల్లలు పెట్టడం ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే ఇంకోటి మీరు బాగా థింక్ చేయండి, ఇంకోటి చాలా నెగటివ్ ఫీలింగ్ ఉంది సార్, చాలా అంటే చాలా నెగటివ్ ఫీలింగ్. మంచి పని చేసేటప్పుడు నెగటివ్ వైబ్రేషన్ అనేది కామన్. నా మీద కంటే ఒక అమ్మాయి భర్త చనిపోతే ఎంత నెగటివ్ ఫీలింగ్ ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, మొన్న విన్నాను కదా కొన్ని. అంటే వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళు పడే అవమానాలు నాతో షేర్ చేసుకుంటారు సార్ ప్రతి ఒక్కటి. మొన్న మీ దగ్గర నాకు తెలిసి 50% కూడా వాళ్ళు షేర్ చేసుకోలేదు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అక్క లాగో చెల్లి లాగానో ఒక అమ్మ లాగా నాకు ఓపెన్ గా చెప్తారు సార్ ప్రతి ఒక్కటి. అంతెందుకు మన ఇల్లు రెంట్కి అయినా కూడా హస్బెండ్ లేడు కదా అని మాట్లాడిన రోజులు అలా ఉంటాయి సార్. నేను వీళ్ళు చెప్పలేదు కానీ ఆల్రెడీ మా ఎంక్వైరీలు మాకుంటాయి మేడం. ఊరికి అయితే ఏది టేకప్ నేనైతే చేయను. ఇది జస్ట్ నేను టేకప్ చేయడానికి మేజర్ కారణం ఏంటంటే
నేను ఓపెన్ గా చెప్తా, నన్ను బాగా గుర్తించి నన్ను ఒక తమ్ముడులా ఆదరించే వాళ్ళందరూ లేడీసే ఉన్నారు. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా మా బాయ్స్ కూడా ఉన్నారు. పని ఇలాంటి వాళ్ళని ఇప్పుడు మేడం ఎందుకు కూర్చోబెట్టినంటే ఇలాంటి వ్యవస్థలన్నింటి కొన్ని బయటికి రావాలి. ఆర్జే ఇన్స్పిరేషన్ లాంటి వ్యవస్థలు కొన్ని బయటకు వస్తే కొంతమందికి ఎవరైతే హస్బెండ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లలకి చదివించుకోలేని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఆర్జే ఇన్స్పిరేషన్ ఎవరికి సంబంధం లేదు. ఎవరు వచ్చి మేడంని మేము కల్పిస్తామన్నా అది అబద్ధం, పచ్చబద్ధం. అది డైరెక్ట్ గా మేడం నంబర్ ఒకటి ఇస్తాము, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే మేడం బిజీ ఉంటారు కాబట్టి వాట్సాప్ లో మీ ప్రొఫైల్ కావచ్చు, అది కావచ్చు మేడంది, కాల్ చేసి డిస్టర్బ్ అయితే చేయొద్దు ఎందుకంటే కాల్ కూడా కలవదు. మేబీ నంబర్ ఇస్తాను. మేబీ ఇంకెవరన్నా అరే ఇలాంటి వాళ్లకు మేడం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉన్నా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్ల ముందు నేను బాగానే బతుకుతున్నాను, నా పిల్లల్ని చదువుకోవడానికి నేను నానా కష్టాలు పడతాను. కానీ ఆ పిల్లలు చెప్పుకోవడానికి వాళ్ళ నాన్న ఎట్లుంటాడో కూడా రూపం తెలియని పిల్లలు చాలా మంది ఉన్నారు. మా డాడీ ఇలా ఉంటాడు అంటే వేరే వాళ్ళ డాడీని చూసి ఓహో మా డాడీ ఇలా ఉండేవాడేమో అని ఊహించుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి ఈ ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది మేము 1-2 months పడుతుంది ఆల్రెడీ మాట్లాడుకొని కూడా, బట్ ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి మాత్రమే మేము టేకప్ చేస్తాం. అంత ఈజీగా సంతోష్ ఎవరు ఇగో సాయం చేయండి అని ఎవరికి అడగను నేను. ఫస్ట్ టైం ఆర్జే ఇన్స్పిరేషన్ కావచ్చు, లేదంటే మొన్న ఒక బంజారా అబ్బాయి అండ్ ఎవరెస్ట్ సంథింగ్ ఏదో ఎక్కుతారంటే 45 lakhs సెకండ్ ఇదే, దానికి మాత్రమే గూగుల్ పే ఫోన్ పే నంబర్ పెట్టించేసి నేను ఒక వీడియో రిలీజ్ చేసిన. నెక్స్ట్ ఆర్జే ఇన్స్పిరేషన్ మాత్రమే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇలాంటి వాళ్ళు ముందుకెళ్తుంటే వాళ్ళని ముందుకి వెళ్ళేలా చేయాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళు వెళ్తుంటే ఒక కొన్ని డబ్బులు ఏదైనా తక్కువ పడ్డా ఇచ్చి వీళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకుంది. నేను మంచుకున్నా, నా పిల్లలు బాగుర్రు, నా పిల్లం బాగుందని అందరం అదే అనుకుంటే అందరి జీవితాలు అంటే ఏదో అంటారు కదా, మన తల్లి మన పుట్టుక చూసింది తప్ప మనల్ని కన్నది కానీ మన రాత కనలే కదా, ఎప్పటిదాకా బతుకుతాము. మంచిగా ఉండాలనే కోరుకుంటది కన్న తల్లి ఎప్పుడు. పిల్లలు కావచ్చు వాళ్ళ స్కూల్ ఫీజులు ఇంకొంతమంది, ఎందుకంటే 200 మంది వరకు మేడం సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా 300 మందికి సపోర్ట్ చేయాలంటే అంటే ఇంకా ముందుకెళ్ళాలి ఈ వ్యవస్థ, ఇంకా చేయాలంటే మీ అందరి సహాయం ఉండాలి. ఇంకోటి ఆర్జే ఇన్స్పిరే యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో ప్రతి వీడియో వస్తూ ఉంటది. ఇంకోటి ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మేడం ఒక్కరే చూసుకోవాలంటే కూడా ఆమెకు ఫ్యామిలీ ఉంది, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆమెకు మన అందరం సపోర్ట్ చేసి ఆ వీడియోలు షేర్ చేసి ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళేలాగా చేయాల్సిన బాధ్యత మనకే ఉంది. ఇంకోటి మేడం ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మీకు వచ్చి కలవాలంటే ఎక్కడ? సార్ నాకు కాల్ చేసి బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆఫీస్ లో కలుస్తాను సార్. ఆఫీస్ లో కలుస్తాను ఎందుకంటే నేను కూడా వేరే బిజినెస్ ప్లస్ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉన్నారు. అక్కడ సంపాదించింది ఖరాబు కాకుండా ఇక్కడ పెడుతున్నారు మేడము. బట్ ఆమె సంపాదనలో నుంచి అది కూడా గొప్పతనం. ఎందుకంటే 1,00,000 సంపాదిస్తే 60 పెట్టి 40 పెట్టుకున్నట్టు చాలా తక్కువ. సార్ నేను ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇద్దాం అనుకున్నాను. నాకు 40,000 అమౌంట్ అన్నది వస్తుంది సార్, నా పర్సనల్ అమౌంట్. ఓకే, ఎవ్రీ మంత్. నీ బిజినెస్? యా, ఓకే, బిజినెస్ కాదు, అది సమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది నాకు వస్తుంది. ఓకే ఓకే. సో అందులో నేను స్టార్టింగ్ 10,000 తీసి ఈ పిల్లలకి, సింగిల్ పేరెంట్ పిల్లలకి నేను ఏదైతే అనుకున్నానో స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత 20,000 వెళ్ళిపోయింది, 30,000 వెళ్ళిపోయింది, ఇప్పుడు 40,000 కూడా నేను పిల్లలకే కేటాయిస్తున్నాను. సూపర్ సూపర్ సూపర్. తర్వాత అంటే నా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరు వాళ్ళ శాలరీ వచ్చినప్పుడు నన్ను నమ్మి వాళ్ళు నాకు అమౌంట్ అన్నది ఇస్తారు, డొనేషన్ లాగా. బట్ ఎవ్రీ మంత్ కాదు సార్, మేము ఒక అండర్స్టాండింగ్ తో ఉండి ఒక ఈవెంట్ చేసినప్పుడు మాత్రం అమౌంట్ అంతా కలెక్ట్ అయ్యి నేను ఈవెంట్ చేసి వాళ్ళ అమౌంట్ ఇచ్చేస్తాను. అలా నేను ఒక ప్లానింగ్ తో ఉన్నాను సార్. సూపర్. ఇప్పుడు మీకు ఎవరన్నా ఇప్పుడు ఈ హెల్ప్ చేయడానికి ఎవరైనా వెనక ఎవరన్నా అంటే ఎంతో కొంత అమ్మ మేము కూడా చేస్తామని కొంచెం మీకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు కూడా బయట ఫండ్స్ ఇప్పటివరకు నాకు రాలేదు. ఓపెన్ గా చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఎవరిని అడగలేదు సార్. మెయిన్ గా నేను అసలు ఎవరిని 4 years లో ఎక్కడి నుంచి ఒక్క రూపాయి ఫండ్స్ తీసుకోలేదు, నేను అడగలేదు సార్. ఈవెన్ నా ఫ్రెండ్స్ కి కూడా ఇప్పుడు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప నేను మనం ఇది చేద్దాము, మనం ఒక సంస్థ స్టార్ట్ చేద్దాము అని చెప్పి నేను ఇప్పుడు వాళ్ళని కూడా అడగలేదు. వాళ్ళది కూడా గొప్ప మనసు రావడం కూడా. నా వెనుక ఇప్పుడు ఉన్నది మాత్రము ఇప్పుడు ప్రెసెంట్ నాకు సపోర్ట్ చేసేది ముఖ్యంగా నా ఫ్యామిలీ. వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి మాత్రము నేను ఎంత దూరం వచ్చేదాన్ని కాదు. బట్ స్టార్టింగ్ లో మా హస్బెండ్ కి అర్థం కాలేదు నేను ఏం చేస్తున్నాను అన్నది. స్టార్టింగ్ మాకు కూడా చాలా ఇష్యూస్ అయ్యాయి. తర్వాత ఇంకా నాకు ఆ సింగిల్ పేరెంట్ సిచ్యువేషన్ అప్పటికి తెలుసు, నా అవసరం వాళ్ళకు ఉంది అనిపించింది. సో ఒక అమ్మాయిగా నేను అర్థం చేసుకున్నాను. అండ్ ఒక
మదర్గా కూడా ఆ పిల్లల అవసరం ఉంది కాబట్టి నేను ఇంకా వెనకాడుకు వేయలేకపోయాను సార్. సో నేను ఇంకా మా హస్బెండ్తో కూడా నేను ఫైట్ చేయాల్సి వచ్చింది ఓపెన్గా చెప్పాలంటే చాలా వరకు. మీ హస్బెండ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఎంత ఫైట్ చేసినా ఏది చేసినా ఒక ఉమెన్ ని సరే ఓకే డిస్కషన్స్ అయినా ముందుకు పంపిస్తున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కి థ్యాంక్ యూ. ఎవరు కూడా ఇంటి కోడలుగా ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటారు సార్, లేదంటే జాబ్ చేయు బిజినెస్ చేయు అంటారు. కానీ సొసైటీకి వెళ్ళి నువ్వు ఏదైనా చేస్తాను అంటే రేపు మంచి జరిగినా చెడు జరుగుతుంది. ఇప్పటికీ నాకు చెడు కొన్ని అడ్డంకాలు వస్తున్నాయి సార్, బట్ అయినా నేను స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నాను. మీరు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం చాలా పెద్దది మేడం, దానికి అక్కడ నుంచి ఇక్కడ నుంచి గాలి దాక్తా ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నేను యాక్చువల్లీ ఇంత వీళ్ళకి నేను సపోర్ట్ గా ఉంటాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెనకడుగు వేయకుండా అయిపోయింది ఇప్పుడు నా సిచ్యువేషన్. వెనకడుగు వేయకూడదు కూడా, ఎందుకంటే నిన్ను నమ్ముకొని 500 మందిలో 200 మంది ఆల్రెడీ మీ దగ్గర నుంచి లాభాలు పొందిన వాళ్ళే. ఇంకా 300 మందికి కూడా మీరు చేరాలి. ఆ 500 మంది కాస్త 1000 మంది కావాలని కోరుకుంటున్నా E960 తరఫు నుంచి కూడా. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే కొంతమందికి నేను చెక్ ఇచ్చేటప్పుడు ఇంకా కొంతమంది సింగిల్ పేరెంట్ వచ్చి వాళ్ళ సిచ్యువేషన్ నాకు ఆల్రెడీ తెలుసు, బట్ నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను అని నాకు కొంచెం చాలా నర్వస్ గా అయితే ఉంటది. బట్ ఇప్పటికీ నేను ఇంకేం సాటిస్ఫై అవ్వలేదు. డెఫినెట్ గా మేడం, ఎందుకంటే మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతారు. నా E960 సబ్స్క్రైబర్స్ కావచ్చు, నన్ను నమ్మే వాళ్ళు కావచ్చు, ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత మేడం ఏం పేరు వస్తుంది మేడం మీ అకౌంట్ కి, ఒక 1 రూపీ కొట్టాలన్నా గరీబోళ్ళు కూడా ఉంటారు. ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ వస్తుంది సార్, ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ అని వస్తుంది ఫోన్ పేలో. మీరు అది చూసి కావాలంటే ఆ కాంటాక్ట్ నంబర్ ఎంక్వైరీ చేసే ఎంతో కొంత. ఎందుకంటే మన E960 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా మంచి. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాకు గైడెన్స్ ఇస్తారు కొంతమంది సిస్టర్స్. సంతోష్ గారు మీరు ఒకటి గొప్పగా తీసుకుంటారు, కాకపోతే ఇక మేము ఇట్లా అనుకుంటున్నాం అంతెందుకు. మీకు ఒక డాక్టర్ యాక్చువల్లీ అల్వాల్లో అండ్ ఒక మేడం కి వాళ్ళకి మెడికల్ షాప్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళని మనం గుర్తు తెచ్చుకోవాలా. మనకు ఎంత తెలివి ఉన్నా అరే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. జస్ట్ ఇంత ముందే కాల్ వచ్చింది. ఇగో ఈ మేడం కాల్ చేసి సంతోష్ గారు మొన్న లావణ్య వాళ్ళ పేరెంట్స్ బయటకు నూకిందామే, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ కొడుకుదే కదా ఇల్లు, బయట నిలబెట్టింది, వాష్రూమ్కి వెళ్ళనివ్వలేదు. మీరు దీని మీద మాట్లాడాలి, మీరు మాట్లాడితే మేము వింటాము, మీరు మాట్లాడితే సబ్జెక్ట్ బాగుంటది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. ఒకటి మనల్ని నమ్మి ఆర్జే ఇన్స్పిరేషన్ వాళ్ళు 2-3 months నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను బిజీ ఉండి నేను కూడా రెస్పాన్స్ ఇవ్వలేకపోయినా, బట్ నా స్టైల్లో నేను కూడా ఎంక్వైరీ చేసుకుంటాను కాబట్టి ప్రతి ఒక్క ఎంక్వైరీ చేసి మాత్రమే నేను మేడంని మీ ముందు కూర్చోబెట్టిన. మేడం కూడా అర్థం కావాలి, E960 సంతోష్ అనే పర్సన్ ఒక మాట మాట్లాడిందంటే ఇంతమంది వింటారా అనేది అర్థం కావాలి. కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి నేనేం చెప్తున్నానంటే నన్ను నమ్మి ఆర్జే ఇన్స్పిరేషన్ కి సపోర్ట్ చేయండి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఆర్జే ఇన్స్పిరేషన్ అనేది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. పదే ఎందుకు చెప్తున్నా దేన్ని చేయలేదంటే 100% ఇది వాంటెడ్. ఎందుకంటే పేరెంట్స్ లేని పిల్లల బాధ ఎట్లుంటుందో తెలుసు నాకు కూడా. ఎందుకంటే నేను SRDG స్కూల్లో డాన్సర్గా చేసినప్పుడు కావచ్చు, లేదంటే నేను వేరే ఈవెంట్స్ కావచ్చు అవి చేసినప్పుడు కావచ్చు, కొన్ని చూసినప్పుడు కొన్ని సందర్భాలు అంటే నేను ఒక మాట చెప్తా, నాకు పిల్లలు లేనప్పుడు నాకు పిల్లలు మా డాడీ వాల్యూ తెలియదు, కానీ నాకు పిల్లలు అయిన తర్వాత మా డాడీ వాల్యూ తెలిసింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే నా మాట ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, నేను ఏదైనా చెప్తే ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు. కాబట్టి మీ అందరికీ నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్జే ఇన్స్పిరేషన్ కి మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఈ మేడం వల్ల ఏదైనా మిస్టేక్ జరుగుతుందన్నా ఇంకేదన్నా మనం క్వశ్చన్ చేసే హక్కు మనకు ఉంది, సపోర్ట్ చేసే హక్కు మనకు ఎంతైతుందో ఆర్జే ఇన్స్పిరేషన్ ఎటన్నా తప్పుదారిలో పోతుందంటే అడిగే బాధ్యత కూడా మనకు ఉంది. E960 సబ్స్క్రైబర్స్ కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. 98% ఓన్లీ 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటున్నారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేసినా, నేను ఎప్పుడు అడగలేదు ఏది ఈ ఆర్జే ఇన్స్పిరేషన్ ఆ యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేదంటే మేడంను కావచ్చు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే అనాథ పిల్లల కోసం, మేడం కోసం కాదు, మేడం ఫ్యామిలీ కోసం కాదు. ఆమెకు వచ్చే 40,000 ఇక్కడ పెట్టాలి, ఎవడు పెట్టాడు. అరే 10 రూపాయలు సంపాదిస్తున్నాం అంటే ఇంకో జేబులకి 10 రూపాయలు గుంజే రకం జనాలు మాత్రమే ఉన్నారు. కానీ వచ్చిన దాన్ని మన ఏదో దానికి యూజ్ అవ్వాలనే మైండ్ సెట్ వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే రేపు పొద్దున ఇంకొంచెం బాగుంటుంది, కొంతమందికి యూజ్ అవుతుంది. మనం కడుపు నిండా తినడం అనేది ఇంపార్టెంట్ కాదు, మన వల్ల ఎంతమంది కడుపు నిండా తింటున్నారు అనేది
ఎంతమంది తింటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేడం డెఫినెట్ గా మా సబ్స్క్రైబర్స్ కంపల్సరీ మీరు ఏది ఉన్నా కాల్స్ చేస్తారు, ఎలాంటిది ఉన్నా మీరు చెప్పండి. డెఫినెట్ గా E96 టీవీ ఎంతైతే మీకు సపోర్టివ్ ఉందో ఆ సబ్స్క్రైబర్స్ కూడా అలాగే ఉంటారు. మీరు ఇక ముందు అంటే రేపు పొద్దున నేను ఒక 1 month లో మళ్ళీ కూర్చోబెడతా మిమ్మల్ని. మీరు ఇప్పుడు 200 numbers కదా, నాకు తెలిసి 1-2 months లో 300 to 400కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకేనా మేడం? నెక్స్ట్ ఇప్పుడు నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కదా సార్, సింగిల్ పేరెంట్స్. నన్ను చాలా అంటే ఒక ఇద్దరు మాత్రము చెప్పారు, ఎందుకు సింగిల్ పేరెంట్స్ తోని తిరుగుతున్నావు, వాళ్ళ గాలి పడుతుంది నీకు అని చెప్పి అంటున్నారు సార్. అది కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. గాలి పడేది దయ్యాల వాళ్ళేమో అదే అర్థం కాలేదు సార్. అంటే నేను ఇంత మంచి కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు అంటే నన్ను భయపెట్టిస్తున్నారు ఈ ఒక్క విషయము, ఎందుకు వాళ్ళ మీద అంత అగేన్స్ట్ గా ఉంటున్నారు. డైరెక్ట్ గా మీ ఫ్యామిలీకి వచ్చి కూడా భయపెట్టిస్తున్నారు అంటే? ఫ్యామిలీ ఏం లేదు సార్, నన్ను అయితే అన్నారు ఒక పెద్ద మనుషులు, అంటే ఎందుకు సింగిల్ పేరెంట్స్ కి చేస్తున్నావు, అంటే మొగుడు లేని వాళ్ళతో తిరగొద్దు, నువ్వు నీకు హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళతో తిరిగితే వాళ్ళ గాలి పడుతుంది నీకు అని చెప్పేసి అనడము. నిజంగా వాళ్ళు సింగిల్ పేరెంట్స్ నాతో ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నారు, ఈవెన్ నన్ను కూడా వాళ్ళతో తిరగొద్దు అనడం అన్నది అది కరెక్ట్ కాదు సార్. అసలు ఇది మాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే అందరం మనుషులమే. ఎందుకంటే ఆ సింగిల్ పేరెంట్స్ లేచినప్పటి నుంచి ఎదురొచ్చినా వాళ్ళు తిడతారంట. చాలా వరకు నాతో షేర్ చేసుకున్నారు సార్ ఓపెన్ గా. వాళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు ఓనర్స్ కూడా అలా తప్పుగా మాట్లాడడము, ఇంటికి లేట్ గా వస్తే ఇక్కడికి వెళ్ళేసి వస్తుంది అలా అడగడము, అంటే ఒక కొత్త శారీ కట్టినా గానీ కూడా మొగుడు లేని దానికి ఇవన్నీ ఎందుకు అని అనడము, ఇలాంటి చిన్న చిన్న అవమానాలు సమాజానికి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది సార్. వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు చెప్పాలంటే లైఫ్ లో, హస్బెండ్ పోయినప్పుడే వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయినారు. సో ఫ్యామిలీ లేదు, వాళ్ళు ఒంటరిగా ఉన్నారు ఆల్రెడీ. ఏంటంటే పిల్లల్ని చాలా కష్టంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు అంటే సార్ 10,000 లో తను ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎంత ఆలోచన ఉంటుంది తనకి. అసలు పడుకున్నప్పుడు కానీ చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ సింగిల్ పేరెంట్స్ కి, ఏదో ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకి టెన్షన్స్ తో. ఇంత ఇద్దరం వర్క్ చేస్తేనే పిల్లలకి ఏదో ఒక దగ్గర మనము అమౌంట్ అందగా మనం ఏదో ఒక విషయంలో వెనక నేర్పించాం ఏదైనా యాక్టివిటీస్. ఇప్పుడు ఆ పిల్లలకి చాలా మంది పిల్లలు సార్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, మంచి పెయింటింగ్స్ వేసే వాళ్ళు ఉన్నారు, పిల్లలు చాలా టాలెంటెడ్ ఉన్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఎవరు కూడా లేరు సార్ వాళ్ళకి. సో ఈ వెరిఫికేషన్ నేను దాదాపు చాలా వరకు ఒక 80 to 90 ఈ 4 years లో నేను అన్ని వెరిఫికేషన్స్ చేశాను. ఇప్పుడు టైం కుదరక నేను బ్రేక్ చేశాను సార్ వెరిఫికేషన్స్. సో అందులో నేను చాలా నేర్చుకున్నా, వాళ్ళని చూసి నేను సరెండర్ అయిపోయాను. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ సమాజంలో ఏంటంటే హస్బెండ్ వాల్యూ తెలియట్లేదు చాలా మంది ఆడపిల్లలకి. సో వీళ్ళని చూసి ఒక హస్బెండ్ వాల్యూ లేకపోతే ఎలా ఉంటుంది అన్నది ఒక సమాజంకి తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే దాని పిల్లల మీద చాలా ప్రభావం ఎక్కువ పడుతుంది సార్. పిల్లలు నా దగ్గర వచ్చి ఎలా ఏడుస్తారంటే, మా డాడీ ఉంటే స్కూల్కి తీసుకెళ్లేవాడు, మా డాడీ ఉంటే మాకు అది కొనిచ్చేవాడు ఆంటీ అది ఇది అని. నాకు కూడా ఇది అలా అనిపిస్తుంది సార్, చాలా ఎమోషన్ గా ఏడుస్తారు పిల్లలు నా దగ్గర. అవును, పిల్లలు కూడా అదే ఇంతకుముందు అన్నట్టుగా వేరే వాళ్ళ ఫాదర్ చూసి మా ఫాదర్ మా హీరో ఇట్లా ఇట్లా ఇట్లా. ఎందుకంటే నా కల్వాల్లో డాన్స్ అకాడమీ ఉన్నప్పుడు నా దగ్గర పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ లేని పిల్లలు, నేను బాగా క్లోజ్ అయ్యేవాడిని వాళ్ళకి. వాళ్ళు చెప్పేవాళ్ళు మీ డాడీ ఎలా ఉంటాడో తెలుసు అంటే, మా డాడీ హీరో. ఎవరిలా ఉంటాడు, మా డాడీ ఎన్టీఆర్ లా ఉంటాడు, అల్లు అర్జున్ అంటే ఇలా హీరోలతో పోల్చుకునే వాళ్ళు వాళ్ళ పిల్లలు. ఆటోమేటిక్ గా డాడీ అనగానే ఆ కళ్ళల్లో వాటర్ తిరగడం కావచ్చు, ఇది ఉంటుంది పిల్లల దగ్గర. అంటే ఎవరికైనా సరే ఇప్పుడు ఫాదర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ వాల్యూ తెలియదు, కానీ వైఫ్. మా పాప 3 years మొన్న రీసెంట్ గా మా హస్బెండ్ పాస్పోర్ట్ చినిగిపోయింది. అది చినిగిపోయినందుకే మా పాప ఎంత ఏడుస్తుంది అంటే 2-3 hours నేను ఏం చెప్పినా కానీ కూడా వినట్లేదు. నాకు ఆ టైంలో చాలా ఈ సింగిల్ పేరెంట్స్ గురించి ఆలోచన వచ్చింది సార్ నాకు. అసలు వీళ్ళు ఎలా పిల్లలకి అంటే ఒక దిక్కు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఇంట్లో చూస్తే ఏముండదు, పిల్లల్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అంటే అన్ని టెన్షన్స్ కదా సార్ వాళ్ళకి. సో వాళ్ళ ఫాదర్ ని కూడా అడుగుతారంట పిల్లలు, వాళ్ళకి ఏం చెప్పాలో ఫాదర్ ఇంకా వస్తారు అన్న ధ్యాసలోనే పెడతారంట వీళ్ళు. చాలా వరకు ఎక్స్పైర్డ్ అయినట్టు చెప్పలేదు సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్న సింగిల్ పేరెంట్స్ వస్తాడు ఫాదర్ అన్నట్టే కొంతమంది అలా ఉన్న వాళ్ళు ఉన్నారు.
రేపు పొద్దున తెలివి వచ్చిన తర్వాత పిల్లలకు తెలిస్తే గుండెలు వచ్చిపోతాయి కదా మేడం. అవును సార్, అది వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో. నేను ఒక ఫోటోకే నేను 3 hours వరకు నేను మా పాపని సైలెంట్ లో కంట్రోల్ చేయలేకపోయారు మీరు అసలు. అలాంటిది వాళ్ళు ఎలా మీరు చెప్తారంటే పెద్దగా అయితే వాళ్ళే తెలుసుకుంటారు మేడం అని చెప్పి చెప్తారు. మేజర్ గా మేడం మీ దగ్గరికి హస్బెండ్ లేని వాళ్ళు వచ్చినప్పుడు మేజర్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి ఎక్కువ మేజర్ గా అంటే అవమానాలు కావచ్చు. అంటే ఈడేమైపోతుందంటే మగోళ్ళు లేని ఒక అమ్మాయి కనిపించిందంటే ప్రతి ఒక్కరి కన్నా వెళ్ళిపోతుంది. సరే దీన్ని ఏదో విధంగా నన్న లొంగ తీసుకుందామా అనే విధంగా కొంతమంది స్పేస్ చేస్తారు. కొంతమంది, అందరిని అనట్లేదు, కొంతమంది అరే ఎందుకురా, అరే మన చెల్లె మన అక్క అని ఆలోచించే బాయ్స్ కూడా చూసిన. ఏదన్నా ఒక విషయంలో అట్లా ఆలోచించి అరే ఏదన్నా సాయం చేద్దామంటే కూడా ఓహో దీనికి వాళ్ళకి ఏదో ఇట్లా మాట్లాడిన వాళ్ళు కూడా నేను చూసిన. మీ దగ్గరికి మేజర్ గా వాళ్ళు ఎమోషనల్ అయ్యి మా పరిస్థితులు ఇట్లున్నాయని చెప్పిన ఒక 2-3 సందర్భాలు చెప్పండి మేడం. ఆఫీస్ లో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఇంటికి వెళ్తారు కదా సార్, టైం అవుతుంది అనేసి. ఇంట్లో నీకు మొగుడే లేడు కదా ఎందుకు వెళ్తావు, ఆఫీస్ లోనే ఉండి ఎక్స్ట్రా వర్క్ చేయు అంటారంట. అలా కొన్ని చిన్న చిన్నవి ఇన్సిడెంట్స్. వాళ్ళు అవమానం, హస్బెండ్ లేకున్నా పిల్లలు ఉన్నారు కదా, హస్బెండ్ లేడు కదా ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు నీకు అని చెప్పేసి అంటారంట సార్ వాళ్ళకి. ఇంకా చాలా ఉన్నాయి ఇష్యూస్, వాళ్ళు చెప్తేనే బాగుంటది. ఎందుకంటే వాళ్ళని పర్సనల్ గా నాతో మిమ్మల్ని కదిలిచ్చి మీరు ఎమోషనల్ అయిన సందర్భాలు ఏదన్నా? నా దగ్గర ఒక 5 ఉన్నారు సార్, ఓపెన్ గా వాళ్ళు నాతో చెప్పారు కూడా. అంటే ఒక బస్ స్టాప్ లో నాకు ఒక దగ్గర నేను షాపింగ్ చేస్తున్నప్పుడు బాబు పూలు అమ్ముకుంటూ వచ్చాడని, తను చిన్న బాబు. నేను అడిగాను ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదా అని అడిగాను ఆ బాబుని. లేదు మమ్మీ మా డాడీ లేడు, సో మమ్మీ ఇళ్ళలో పని చేస్తుంది, నేను పూలు అమ్ముతాను అని చెప్పి అన్నాడు. సరే మీ మమ్మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు అని చేసి నేను మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడాను సార్. నాకు కొంచెం ఇంటికి వెళ్ళంగానే అర్థమైపోతుంది సార్ అక్కడ సిచ్యువేషన్ ఎందుకో, అక్కడ వాతావరణం కానీ ఒక అమ్మాయిని చూడంగానే నాకు కొంచెం ఎందుకో తెలిసిపోతుంది. ఆ అమ్మాయిని అడిగాను, అంటే నేను ప్రతి ఒక్క సింగిల్ పేరెంట్ని అడుగుతాను సార్, రేపు ఫ్యూచర్ ఏంటి నీది, సో నీకు ఎవరైనా రిలేషన్ లో ఉన్నావా లేదా. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను తీసుకుంది ఓన్లీ ఫీజు పరంగానే కాదు, నేను స్టెప్ తీసుకుంది వాళ్ళకి ఫర్దర్ గా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కావచ్చు, షెల్టర్ కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ప్రతిదీ నేను ఆల్రెడీ ప్లానింగ్ లో ఉండి నేను ముందుకు వెళ్తున్నాను. ఒక్కొక్కరి మీద ఎన్ని లక్షలు మేడం ఇప్పుడు మీరు ఏదో చేయించారన్నది ఏంటది? అది సార్ ఇప్పుడు హస్బెండ్ సడన్ గా చనిపోయారు, ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అత్త మామ కూడా చూడకుండా మా పరిస్థితి బాగాలేదని చెప్పి పంపించిన వాళ్ళే ఉన్నారు చాలా మంది. అదే వాళ్ళ పేరు మీద ఏదో నేను విన్నది, అయితే 10 lakhs సంథింగ్. సో ఇప్పటి వరకు ఈ 3 years లో నేను వాళ్ళకి 50% ఫీజు పే చేశాను ఇప్పటి వరకు. తర్వాత ఎవ్రీ ఇయర్ నా మీదనే డిపెండ్ అయిపోతున్నారు వీళ్ళు అనేసి నేను ఏం చేశాను, ఫస్ట్ వీళ్ళకి ఒక ఫ్యామిలీ ప్రొటెక్షన్. ఎందుకంటే సార్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా మందికి 2, 3 పిల్లలు ఉన్నారు. పెద్ద పిల్లలు వచ్చేసి 10th వరకు చదువుకొని ఆపేస్తున్నారు చాలా మంది, చిన్న పిల్లలకే చదివిస్తున్నారు. సో ఎందుకు అని అడిగాను, ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు అందుకని కాలేజ్కి వెళ్ళాలి అంటే మా దగ్గర అంత డబ్బులు లేవు, ఇంకా చిన్న వాళ్ళని చదివిస్తున్నాము అని చెప్పి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు సార్. తర్వాత నేను ఆలోచించాను, ప్రతిదీ నేను వీళ్ళ గురించి ఆలోచిస్తాను సార్, ఏదున్నా ఫ్యూచర్ గురించి కాబట్టి. తర్వాత అనిపించింది వీళ్ళకి ఇప్పుడు మనం క్యాష్ ఇచ్చి మనం ఏమి సేవింగ్స్ అవి చేపించలేం కదా సార్, ఫీజు పరంగా అంటే మనం స్కూల్ కి కట్టేస్తాము. సో LIC పాలసీ అన్నది నాకు ఐడియా వచ్చింది సార్, ఎందుకంటే నేను మా పిల్లల పేరు మీద వేస్తాను, నా పేరు మీద ఉంది, మా మామయ్య రైల్వే కాబట్టి మా ఇంట్లో అందరి పేరు మీద LIC అన్నది మాకు యూస్ఫుల్ చాలా. అందరు కూడా వేస్తారు సార్, అలా ఏం లేదు. సో అయితే నాకు అంటే ఎట్లా ఉంటది అది, ఎన్ని డబ్బులు కట్టి తీసుకోవాలి LIC అనేది? అయితే ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను, రేపు కాలేజ్కి అయినా కానీ కూడా రేపు పెళ్ళిళ్ళకి వచ్చేటప్పుడు ఈ అమౌంట్ అన్నది ఇప్పటి నుంచి మీరు సేవింగ్ చేసుకుంటూ వెళ్తే హయ్యర్ స్టడీస్కి వచ్చేప్పటికైనా మీకు యూజ్ అవుతుంది ఈ అమౌంట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ ఏదైతే 2025 బ్యాచ్ ఉంది కదా సార్, అవును, సో ఆ బ్యాచ్ కి నేను కంప్లీట్ ఫుల్ పేమెంట్ చేస్తానని చెప్పాను. అంటే లాస్ట్ ఇయర్ వరకే నేను 50% పే చేశాను ఫీజు. సో ఇప్పుడు వీళ్ళు LIC పాలసీ వేయడానికి రెడీగా ఉన్నారు, అప్పుడు ఆ స్టూడెంట్స్ కి మాత్రం నేను టోటల్ ఫుల్ స్కూల్ ఫీజు పే చేస్తానని చెప్పాను. ఒక్కొక్క స్టూడెంట్ 25,000 ఉంది సార్. సూపర్. ఓకే, మన టాపిక్ డైవర్ట్ అయింది. ఈ ప్రాస్టిట్యూషన్ అనే ఈ సబ్జెక్ట్ ఏదైతుందో అంటే ఎందుకంటే వాళ్ళని ఏదో కించపరచాలనో అది కాదు, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరు లైఫ్ అనేది అంటే జనాలకి ఏమైపోయిందంటే అందరిని నేను కొంతమంది కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు ఉంటే మాత్రమే అన్న నువ్వు ఇవే ఎందుకు చేస్తున్నావు అని నన్ను క్వశ్చన్ చేస్తారు. ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తే యాక్సెప్ట్ చేయరు మీన్స్ వాళ్ళకి మజా అనిపించేది.
అంటే ఏదో అంటారు కదా, ఏదో అరే ఒక ఏంద్రా మసాలా వీడు నీతులు కావాలి చెప్తుండు, అవును సార్. ఎంతసేపు గెస్టులు ముంగట కూర్చోబెట్టి నువ్వు దొంగదానివి, నువ్వు లంగదానివి, నువ్వు ఇలాంటి లాంగ్వేజ్ ఉంటే మాత్రం అబ్బా సంతోష్ అన్న సూపర్ రా, ఈ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారు. ఈ ప్రాస్టిట్యూషన్ అనేవాళ్ళు మీతో డైరెక్ట్ గా చెప్తారా, మేడం మా పరిస్థితులు బాగాలేక ఇలాంటివి చేస్తున్నాము? నాతో చాలా కనెక్ట్ అయిపోతారు సార్ వాళ్ళు, ఎవరైనా సరే చాలా కనెక్ట్ అయిపోతారు. ఓపెన్ గా నేను అడుగుతాను కాబట్టి వాళ్ళు కూడా నువ్వు మాకు అన్నం పెట్టే తల్లివి, అసలు మా గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి ఏదున్నా నేను ఓపెన్ గా చెప్తాను అక్క అని చెప్పేసి ఒక సింగిల్ పేరెంట్ నాతో ఓపెన్ గా చెప్పింది సార్. ఎందుకంటే తను ఉండే సిచ్యువేషన్ ఏమీ లేదు, జీరో లైఫ్. తనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు, ఫాదర్ మదర్ బ్రదర్స్ అత్త మామ అందరు చనిపోయారు, తను ఒక్కతే ఇంకా పిల్లలు ఇద్దరు. ఇంకా తనకు వేరే దారిగా అనిపించలేదు, ఎవరిని అమౌంట్ అడిగినా వాళ్ళు కొంచెము వేరే విధంగానే మాట్లాడేసరికి తనకి వేరే ఆప్షన్ లేక స్టార్ట్ చేసిందంట సార్. తను నాతో చెప్పింది ఓపెన్గా. నేను చెప్పాను సరే ఇప్పుడు నీ పిల్లలకి నేను ఫీజు పే చేస్తాను, తర్వాత మీ ఫ్యామిలీ సేవింగ్ కానీ అవన్నీ కూడా నేను స్టార్ట్ చేపిస్తాను, నెక్స్ట్ నీకు షెల్టర్ కానీ ప్లస్ జాబ్ కానీ నేను ఇస్తే ఇది మానేసుకుంటావా అని చెప్పాను సార్. వాళ్ళ పిల్లల మీద ప్రామిస్ చేసి మరి నాకు చెప్పింది మానేసుకుంటాను అని. బట్ ఇది కూడా నేను ఒకరితో షేర్ చేసుకుంటే వాళ్ళు అలాగే చెప్తారు ఏం మానేయరు అని చెప్పి అంటున్నారు. అది మానేస్తారో లేదో అన్నది నాకు నమ్మకం. ఇప్పుడు ఒకటి మేడం, నాకు తెలిసి మానేయరు అనే మాటలు ఎవరైతే చెప్తున్నారో నేను అలాంటి వాళ్ళకి చెప్తున్నా, సిచ్యువేషన్ బట్టి చేయాలని ఉంటది తప్ప రోడ్ల మీదకి పోయి పిచ్చి పనులు చేయాలని ఏ ఆడపిల్లకు ఉండదు. ఎందుకంటే నేను చాలా మంది ఆడపిల్లలతో నేను చెల్లె అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిచ్యువేషన్ బట్టి పిల్లల పరిస్థితి వాళ్ళ జీవితాలు ఖరాబ్ కావద్దు, సరే నా లైఫ్ అంటే దేవుడు ఇట్లా రాసి పెట్టిండనే రోడ్లు ఎక్కుతారు తప్ప ఎవరికి అలాంటి పిచ్చి పనులు చేయాలని ఇంటెన్షన్ ఎవరికి ఉండదు. పిల్లల వల్ల తన స్టెప్ తీసుకుందంటే అంతకన్నా గొప్ప తల్లి ఇంకెవరు ఉంటారు సార్? అసలు ఉండరు నాకు తెలిసి. నా దృష్టిలో అయితే కన్న తల్లి కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. తండ్రి తల్లి కంటే గొప్పోళ్ళు ఆ దేవుడు కావచ్చు ఇంకోరు కావచ్చు, నా దృష్టిలో అయితే కన్నోళ్ళే. మనము మాట వాళ్ళని తిట్టినా, వాళ్ళు మనల్లో మాట తిట్టినా, వాళ్ళ తర్వాత ఎవరైనా ఫస్ట్ నేను మీ ఇంటర్వ్యూ త్రూగా మేడం ఒకటి చెప్పగలుగుతా, మనల్ని కని పెంచినందుకు వాళ్ళని అనాథాశ్రమంలో ఉంచే వాళ్ళ నేను చెప్తున్నా, ఇది ఒక బ్రాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నా బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మనిషిలోనే చి అనే ఒకటి ఉంది, మనిషి. కాబట్టి ఆ చి అనే పదానికి అర్థం ఉండేటట్టు బిహేవియర్ చేయండి. ఎందుకంటే మనల్ని కన్నవాళ్ళు కాబట్టి వాళ్ళతో స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే మీరు జాబ్స్ ఇంకోటి సో కాల్డ్ ఉండొచ్చు, కానీ ఇంట్లో ఎవరైనా పని మనిషిని పెట్టైనా మన ఇంట్లో మన అమ్మ నాన్న ఉంటే బెటర్. ఎందుకంటే మనల్ని చేతుల వాళ్ళు చందమామ రాయే జాబిలి రాయ అని తినబెడితే తీసుకెళ్లి అనాథాశ్రమంలో వండుకోండి మమ్మీ డాడీ అని నెలకు 1,50,000 ఇచ్చేసి వాళ్ళు మనం ఇది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే చాలా అట్ల గురించి ధర్నాలు చాలా మంది చేస్తున్నారు, కానీ ఈ ఎవరైతే అనాథాశ్రమంలో పేరెంట్స్ ఉంచుతున్నారో వీళ్ళ కోసం కూడా ఒక చట్టం రావాలనేది నేను కోరుకుంటున్నాను. ఒకటి సింగిల్ పేరెంట్ పిల్లలకు కూడా ఏదైనా గవర్నమెంట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుతాను సార్, ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా ఎందుకు మీరు ఎంత కష్టపడుతూ బడ్జెట్ స్కూల్ గా ఎందుకు పంపిస్తున్నారు అని. సో వాళ్ళు చెప్పే ఆన్సర్ ఒకటే సార్, మా హస్బెండ్ ఉన్నప్పుడు మేము ఎంతో ఇష్టంతో ఈ స్కూల్లో జాయిన్ చేసాము, ఇప్పుడు ఆయన కోరిక ప్రకారం 10th క్లాస్ వరకు అక్కడే చదివిస్తారు. పిల్లలకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది, మా ఫాదర్ లేకపోతే మా పరిస్థితి. అడిగారంట సార్, సో అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇంకా మేము ఎంత కష్టమైనా పర్వాలేదు మేము ఈ స్కూల్లోనే చదివిస్తాము అని చాలా స్ట్రగుల్ అవుతున్నారు సార్. సింగిల్ పేరెంట్స్ మాత్రము చిన్న ఇష్యూస్ లేవు. ఈ వెరిఫికేషన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైంది. వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి అని నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆర్జే ఇన్స్పిరేషన్ కి లాస్ట్ అండ్ ఫైనల్ మేడం, ఆర్జే ఇన్స్పిరేషన్ కి ఏమేం పెండింగ్ ఉంది అంటే మీరు అనుకున్నట్టుగా ఆర్జే ఇన్స్పిరేషన్ ముందుకు వెళ్ళాలంటే ఇంకేమేం ప్రొవైడ్ కావాలి, ఏమేం అవసరాలు ఉన్నాయి? వాళ్ళకి ఫీజు పరంగానే మనం ఏదో ఒకటి చేయాలి సార్. పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా, అంటే ట్యూషన్ కూడా వెళ్ళట్లేదు పిల్లలు. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని ఎవరైనా పిల్లలు చదువుకుంటున్నారా సార్? లేదు. మన పిల్లలైనా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోండి అంటే సెల్ పట్టుకొని కూర్చుంటారు. అవును. పిల్లలు చదువుల విషయంలో చాలా వెనుకబడిపోతున్నారు. ఇటు వీళ్ళు సింగిల్ పేరెంట్ వచ్చేసి ఎవరైతే మహిళ ఉందో ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టదు సార్, డైలీ వెళ్లాల్సిందే. అదొకే మేడం, మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ విషయమే ఎందుకు అడుగుతున్నాను నేనంటే, ఆర్జే ఇన్స్పిరేషన్ నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఇంకా వెల్ సెటిల్ అవ్వలేదు, ఫైనాన్షియల్ గా కూడా కావచ్చు, ఫైనాన్షియల్ గా లేక ఎవరు సపోర్ట్ లేక కొంచెం వెనకబడుతుంది, లేదంటే మీరు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి అవసరాలు ఉన్నాయి? ఆర్జే ఇన్స్పిరేషన్ ఫుల్ ఫ్లెక్సిడ్ గా మీరు అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టుగా సపోర్ట్ చేయాలంటే మీకు ఏమేం ప్రొవైడ్ చేస్తే సెట్ అవుతుంది, ఎలాంటి అవసరాలు ఉన్నాయి? ముఖ్యంగా ఫండ్సే సార్. ఎవరైనా
పెద్దవాళ్ళు పెద్ద మనసు ఓకే అఫ్ చేసుకొని కోర్స్ మీకు ఫండ్స్ ఒక 50 lakhs వచ్చింది అనుకో, ఏం చేస్తారు మేడం దాన్ని? 50 lakhs అంటే ఖచ్చితంగా పిల్లలకి ఫస్ట్ ఆ సింగిల్ పేరెంట్ లైఫ్ సెట్ చేస్తాను సార్. నా టార్గెట్ ఏ విధంగా, ఎట్లా? సో ఇప్పుడు ఒక మనిషి బ్రతకాలి అంటే మనకి ఒక మినిమం అమౌంట్ అన్నది మంత్లీ మనకు కావాల్సిందే. తక్కువలో తక్కువ 30 to 40,000 మనం ఖర్చు పెట్టుకుంటాం సార్. కంపల్సరీ. ఆమె 10,000 లో ఒక 2-3 పిల్లల్ని ప్లస్ రెంట్ కట్టుకుంటూ తన అవసరాలు ఎలా తీర్చుకుంటుంది? ఫస్ట్ తనకంటూ ఒక షెల్టర్ అన్నది ప్లాన్ చేయాలి. ఒక్క తాన పెట్టి వీళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిద్దామన్న ప్లాన్ లో ఉన్నారా ఏంటి? సింగిల్ పేరెంట్స్ ముఖ్యంగా నన్ను అడిగేది జాబ్స్ అడుగుతున్నారు సార్ ప్రెసెంట్. అక్కడ ఎన్ని సంవత్సరాలు మీరైనా మాకు హెల్ప్ చేస్తారు, మాకు ఏదైనా జాబ్ ఇప్పిస్తే బాగుంటది అని నన్ను చాలా మంది ఫ్రెండ్స్. జాబ్ అంటే ఏ విధంగా, ఎలాంటి, ఏ కైండ్ ఆఫ్ జాబ్? వాళ్ళకి హ్యాండ్ మేడ్ జాబ్స్ సెట్ అవుతాయి సార్. వాళ్ళకి అంటే ట్రైలరింగ్ కావచ్చు, సో కాల్డ్ టైలరింగ్ అంతా ఎక్కువ మంది ఏం లేరు సార్. చాలా మంది హౌస్ కీపింగ్ అడుగుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, క్లీనింగ్, అలాంటివి జాబ్స్ ఏమన్నా ఉంటే మేము చేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు సార్. మేడం ఇదేదో బాగుంది వాళ్ళన్నది కూడా. ఇప్పుడు మీరే ఆర్జే ఇన్స్పిరేషన్ త్రూగా ఒక ప్లేస్ లా అండ్ ఒక అపార్ట్మెంట్ లాంటిది రెంట్ కి తీసుకొని వాళ్ళందరిని అక్కడ పెట్టేసి వాళ్ళందరికి జాబ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ పిల్లలకి స్కూల్ గా వచ్చినంత ప్లానింగ్ లో ఉంది సార్ ప్రెసెంట్. బట్ ముఖ్యంగా నేనైతే ఇప్పటివరకు ఎవరికి అవుతాయి సార్ బానే. నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాను బిజినెస్ ది. దానికి కొంచెం అమౌంట్ ఎక్కువనే అవుతుందని ఇంకా నేను పెండింగ్ పెట్టేశాను. సో ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాము అనేసి ఇంకా డెఫినెట్. ఇప్పుడు మీకు ఏం కావాలి మేడం? మీరు అనుకున్నట్టు ముందుకు వెళ్ళాలంటే ఏమేం కావాలి? సో ఎవరైనా హెల్ప్ చేస్తే నా వరకు రీచ్ అవ్వకపోయినా పర్లేదు, డైరెక్ట్ వచ్చి వాళ్ళకి ఒక షెల్టర్ అన్నది మనం ప్లానింగ్ చేసి అలాగే వాళ్ళకి ఒక జాబ్ పరంగా మనం ఏమైనా ముందుకు వెళ్తే కొన్ని ఫ్యామిలీస్ అన్నది సెట్ అయిపోతాయి సార్. సూపర్. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మేడం అకౌంట్ లకే వేయాల్సినంత అవసరం లేదు, ఖచ్చితంగా వాళ్ళు రావాలి సార్. వస్తే ఇంకా చాలా హ్యాపీ కదా సార్ మనం కూడా. అవును, ఎవరైనా ఇచ్చే వాళ్ళు, ఎవరైనా సాయం చేసే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కూడా వాళ్ళు ఎవరైతే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా కొన్ని కాంటాక్ట్ చేస్తారు మేడం, ఈవెంట్ లాగా చిన్నగా. ఎందుకంటే వాళ్ళకు ఒక బూస్టింగ్ లాగా ఉంటది, వాళ్ళకి చెక్కులు ఇచ్చేటప్పుడు కావచ్చు, అప్పుడు కావచ్చు. ఎవరైతే సపోర్ట్ చేసి ఆర్జే ఇన్స్పిరేషన్ ని ముందుకెళ్ళాలి, మేడం దాంతో మేము తోడవ్వాలని ఎంతో కొంత సాయం చేస్తారు చూడు, వాళ్ళు కూడా ఇది కంటిన్యూషన్ గా వాళ్ళ దాంట్లో అప్డేట్స్ కూడా కమ్యూనిటీ పెడతారు. వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ ని. ఆ కమ్యూనిటీలో డేటు, ఏరియా, లొకేషన్ అన్ని కూడా పెడతారు. ఎవరైనా అక్కడికి రావచ్చు, ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేసుకునే చేయొచ్చు మేడం. సింగిల్ పేరెంట్స్ ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు సార్ నాకు. ఎవరైనా నేను నా దగ్గర ఫండ్స్ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది సార్ మీకు చెప్పాలంటే. అవును, అర్థమైంది నాకు. నేను వాళ్ళకి మీరు అడగ ముందుకే నేను నా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన, అందుకే సార్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది కాబట్టి నేను ఎవరిని అడగదలుచుకోలేదు సార్ అమౌంట్. నేను చెప్తున్నా వాళ్ళ పేరు మా బాధ్యతగా, మా సబ్స్క్రైబర్స్ బాధ్యతగా మీ వ్యవస్థకి అరే E9060 వల్ల యూజ్ అవుతుంది, ఒక కనీసం ఒక 10 మంది ఫాదర్ లేని పిల్లలకు మా ఛానల్ త్రూ ఏమన్నా సపోర్ట్ అయితే, మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఏమన్నా సపోర్ట్ చేస్తే అది మాకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా సబ్స్క్రైబర్స్. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే బయట NGO మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది, చాలా అంటే చాలా బ్యాడ్. వీళ్ళు డబ్బుగా తింటారు, అమౌంట్ అడుగుతారు, ఏం కొంచెం ఏదో 10% చూపిస్తారు, 90%. చాలా మంది నాకు కూడా నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నావు అన్నారు. నేను అనుకొని స్టార్ట్ చేసిన ఫీల్డ్ కాదు ఇది, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కొన్ని సిచ్యువేషన్ లో పెయిన్ అనుభవించాను కాబట్టి నాకు అనిపించింది పిల్లలకి మనం చేస్తే బాగుండు అని నేను స్టార్ట్ చేసింది సార్. అందులో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తూ పిల్లలు అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే మనం ఎలా కాదు మేడం అట్లా డౌట్. ఓకే, మేబీ అందరు ఒకలా ఉండరు, నేనైతే అట్లా ట్రస్ట్ చేయను. ఎందుకంటే కొంతమంది జెన్యూన్ గా ఉండి చేయి నుంచి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే చెప్పాను కదా సార్, స్టార్టింగ్ నా అమౌంట్. మీరు ఏదైనా ఉంటే ఇప్పుడు మీది ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాంట్లో ఎవ్రీ మంత్ ఎంత వచ్చింది స్టేట్మెంట్ చూపియండి, ఎంత ఖర్చు అయింది, ఖచ్చితంగా నేను చూపిస్తాను సార్. ఎప్పుడైనా నేను రెడీ, ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించింది కాబట్టి. ఏదో నేను ఇప్పుడు ఇలా మాట్లాడి తర్వాత చేంజ్ నన్ను అంటారు సార్ చాలా మంది, నువ్వు ఫండ్స్ వచ్చాక చేంజ్ అయిపోతావు అని. అది మనలో ఉంటుంది సార్, మారొద్దా అన్నది. సో ఇంకోటి ఇందాక మీరు 10 lakhs పాలసీ అని అన్నారు కదా, అది కంప్లీట్ చేయలేదు నేను. సో అయితే ఇప్పుడు ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏ అమౌంట్ కూడా లేదు సేవింగ్. కాబట్టి నేను వాళ్ళకి LIC పాలసీ అనేది సజెస్ట్ చేశాను సార్. వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేశాను, దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంది అన్నది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మదర్ పేరు మీద ఒక పాలసీ వేస్తే రేపు అన్ఎక్స్పెక్టెడ్ గా తనకి మధ్యలో ఏమైనా జరిగితే పిల్లలకి సమ్ అమౌంట్ అన్నది వస్తుంది సార్. అది చాలా బెస్ట్ పాలసీ, నేను వేసాను వాళ్ళ పేరు మీద. ఓకే,
సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే అంటారు సార్, మేము పడుకున్నప్పుడు మాకు నిద్ర పట్టట్లేదు, రేపు మేము చనిపోయాక మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి చాలా మంది సింగిల్ పేరెంట్ నోట్ నుంచి నేను ఈ మాట విన్నాను సార్. మేము పడుకున్నప్పుడు అసలు మాకు నిద్ర రావట్లేదు మేడం, మాకు భయం వేస్తుంది, పిల్లలకి మేమే ఉన్నాము, ఇప్పుడు రేపు సడన్ గా మాకేమైనా జరిగితే పిల్లలు రోడ్డు మీద అనాథ అయిపోతారు అని. సో అమౌంట్ ఉంటే పిల్లలు కూడా ఎక్కడో ఒక చోటు హ్యాపీగా ఉంటారు కదా సార్, అందుకని నేను ఈ LIC బాండ్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సూపర్ సూపర్. అది కూడా నాకు నెగటివ్ గా అన్నారు సార్. ప్రతిదీ ఇప్పుడు నేను ఏది కానీ ఈ విషయంలో సార్, నేను జాబ్ చేసినప్పుడు నేను ఒక చెడ్డ పేరు కూడా తెచ్చుకోలేదు. ఈవెన్ బిజినెస్ చేసినప్పుడు నేను చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఒక కోడలుగా నేను ఒక మంచి పేరే తెచ్చుకున్నాను. ఒక ఆడపిల్లగా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా నా ఫ్యామిలీ దగ్గరగా ప్రతి ఒక్కరి దగ్గర నేను చాలా పాజిటివ్ గానే మంచి పేరే ఉంది సార్. ఎప్పుడైతే నేను ఈ ట్రస్ట్ RG ఇన్స్పిరేషన్ స్టార్ట్ చేశానో, ఒక మంచి పని స్టార్ట్ చేస్తే నాకు ఏంటి ఇన్ని గణం నెగటివ్ కామెంట్స్ అన్నది మీరు అస్సలు అది పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు బాగా కాయలు కాసిన చెట్లు లాంటి వాళ్ళు. అదే సార్, ఎందుకంటే మీకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. మీకు ఏ కాయ కాయనప్పుడు మీరు ఏది చేయనప్పుడు మిమ్మల్ని ఎందుకు ఈ రోజు సంతోష్ ఇక్కడ కూర్చోబెట్టేవారు? మనం చేయనియరు సార్. ఇప్పుడు ఫండ్స్ వస్తాయి అంటే ఫండ్స్ వస్తే ఏం చేసుకుంటాం సార్? ఓపెన్ స్టేట్మెంట్ ఎవరైనా ఉంటారు, స్టేట్మెంట్ చూపి ఏం ఖర్చు పెట్టామంటే చూపించకపోతే అప్పుడు నేను దొంగతనం చేసినట్టు. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఇక్కడ చాలా మంది చిన్న ఏజ్ వాళ్ళే, ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ ఉన్న వాళ్ళంతా బిలో 35. మరి వాళ్ళు ఎలా చనిపోయారు అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ళంతా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళే ఉన్నారు, సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి ఫ్యామిలీస్ మనం చూసుకుంటే ఏదో ఒక దగ్గర కనెక్ట్ అయ్యి రోడ్ మీద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. సో ఆ ఇంటెన్షన్ తోనే నేను పబ్లిక్ లో మనం ఒక మెసేజ్ ఇస్తే బాగుండు. ప్లస్ ఇప్పుడు ఒక ఆడపిల్లలకు కూడా హస్బెండ్ వాల్యూ తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే రేపు హస్బెండ్ లేకుంటే ఎలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషన్, అది ఒక ఐడియా వస్తుంది అనేసి నేను ఇలా ముందుకు వెళ్తున్నాను సార్. నా చివరి కోరిక వాళ్ళ గురించి ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ అన్నది సెట్ అవ్వాలి. ఎందుకంటే దాని వల్ల పిల్లలు అన్నది చాలా సఫర్ అవుతున్నారు. మేడం ఇప్పుడు ఒకటి చేస్తున్నారంటే కంపల్సరీ వెనకకు లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. బట్ ఒకసారి RG ఇన్స్పిరేషన్ జెన్యూన్ అని నమ్మిన వాళ్ళు ఎంత మంది ఏది చెప్పినా మాకు తెలుసు అనే దాంట్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళకి ఏంటంటే బయట వాళ్ళు కాదు, నాకు తెలిసి నీ చుట్టుపక్కల వాళ్ళే ఉంటది ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి అరే పేరు తెచ్చేసుకుంటుంది. నాతో మాట్లాడట్లేదు సార్ ఎవరు సీరియస్ గా. నా ఫోన్ ఎప్పుడు ఖాళీ సింగిల్ పేరెంట్స్ కాల్సే వస్తున్నాయి తప్ప ఎవరు నా రిలేటివ్స్ కావచ్చు అంటే దూరపు నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ తక్కువ. ఎవరైతే నాతో ముందు రెగ్యులర్ గా మాట్లాడే వాళ్ళు, ఎవరైతే ఫ్రెండ్స్ కావచ్చు దూరం వాళ్ళు నాకు కాల్ చేయట్లేరు. ఎందుకంటే సింగిల్ పేరెంట్స్ కి స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా డిఫరెన్స్ చూస్తున్నాను. ఎందుకో అర్థం కావట్లేదు సార్ నాకు కూడా. వాళ్ళతో జర్నీ ముందుకెళ్తున్నారనే ఇంటెన్షన్ కావచ్చు. బట్ ఏదైనా ఏం కాదు మేడం. ఎందుకంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్ అనేది ఒక కొత్త రకమైంది. మీరు హెల్పింగ్ చేసేది ఒక కొత్త రకం క్యాండిడేట్స్. అందులో మా హస్బెండ్ కూడా వచ్చి అందరూ చెప్పడం జరుగుతుంది సార్. కొంతమంది పాజిటివ్ గా చెప్తారు, అందులో చెడు కొట్టే వాళ్ళు వచ్చి మా హస్బెండ్ కి డైరెక్ట్ చెప్పడము అలాంటి. మేడం మేము బయట తిరుగుతాము, 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు మాకు బయట. ఫ్రెండ్లీగా ఉండాల్సి వస్తుంది కొంతమందితో. ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళందరూ మాకు ఏదో వీళ్ళకి ఏదో సంబంధం ఉందనుకుంటే మేమేం చేయలేము. మేము బయటికి వెళ్ళినప్పుడు మాది ఒక మీడియా ఫీల్డ్ గా మాదంతా ఒక కుటుంబం. ఒకరన్నా అంటారు, ఒకరు నేను చెల్లె అంట. ఈ కైండ్ ఆఫ్ అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు మేడం. మీరు ముందుకెళ్ళండి, 100% మీరు చేసేది 10 మందికి యూజ్ అవుతుందంటే. నేను ఒక ఉద్యమం స్టార్ట్ చేశాను సార్ వాళ్ళ గురించి. నేను హెల్ప్ చేద్దాము అనుకునే ఇంటెన్షన్ తోని స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న స్టేజ్ కి వెళ్ళాను. ఎవరైనా సింగిల్ పేరెంట్ గురించి తప్పుగా నా దగ్గర వచ్చి మాట్లాడితే నేను అసలు సైలెంట్ గా, నువ్వు చూస్తున్నావా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, వీలైతే మనము సహాయం చేయాలా కానీ లేదంటే నోరు మూసుకొని ఉండాలి. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా అవసరం లేదు, కానీ మనము ఏంది అనవసరంగా మాట్లాడొద్దు అన్న ఫీలింగ్ సార్. సూపర్ మేడం. డెఫినెట్ గా మంచి అనేది అదే ఒక సామెత ఉంటది, మంచి స్టార్ట్ అయ్యే లోపే చెడు అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకొని వస్తుంది అన్నట్టుగా. స్ప్రెడ్ అనేది నా దృష్టిలో ఎదిగే వాళ్ళకి బ్యాడ్ స్ప్రెడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నా అంటే పెద్దలు అన్నట్టుగా కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అంటే ఆ దెబ్బల వల్లనే మొద్దు వారిపోయి కావచ్చు అన్ని అనుభవాలు. అంటే ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకో మేడం, నాకు ఏ కష్టం ఉండదు, జాబ్ కూడా అవసరం లేదు. 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉన్నాయంటే. కానీ దేవుడు అనేవాడు నాకు తెలిసి ప్రతి మనిషికి టెస్టులు పెడతా ఉంటాడు. టెస్టులలో పాస్ అయ్యి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాడు మాత్రమే పిల్లల్ని మంచిగా దాస్తాడు, మంచి స్థాయికి వెళ్తాడు. 0 నుంచి వచ్చినోడు ఉంటాడు. నేను చూసినంత వరకు ఈ సూసైడ్లు చేసుకొని
ఇవి చచ్చిపోయిన వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, ఇలా సగం మంది పిరికొల్లే. అవును సార్. నేను పిల్లని చదవలేను, లేదంటే పిల్లని మెయింటైన్ చేయలేను, పిల్లల్ని మెయింటైన్ చేయలేను, ఈ ఖర్చులు ఎన్ని నుంచి అవుతుంది, నా తాగుడు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ జీవితం అనేది నా దృష్టిలో మనం చదవలేని పుస్తకం అంట నేను. ఎందుకంటే మనం చదవలేం దాన్ని, అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, ఇవన్నీ తట్టుకొని వెళ్తేనే జీవితం. అవును సార్. అన్ని జీవితాల కన్నా సంసార జీవితం చాలా పెద్దది. అవును సార్. బట్ అందులో కంటే గొప్పది హెల్పింగ్ జీవితం అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అవమానాలు అసలు ఆ ఎక్కువ ఉంటాయి. థాట్ వచ్చి నేను ముందుకు తీసుకెళ్తున్నాను అదే ఆలోచించాలి తప్ప ఏదో వస్తుంది ఈ అమ్మాయికి అని ఆలోచించి నెగటివ్ థాట్స్ అన్నది కరెక్ట్. మేడం నెగటివ్ అనేది మీరు అస్సలు పట్టించుకోకండి. నెగటివ్ ఉన్నప్పుడే మీరు ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవుతారు. సింగిల్ పేరెంట్స్ మేడం మీరు మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, మీరు అసలు వెనకడుగు వేయొద్దని నాకే ధైర్యం చెప్తారు సార్. నేను ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకుంటాను. మా వాట్సాప్ గ్రూప్ ఉంది. సో నేను అవమానం మాటలు బాగా స్ప్రెడ్ చేస్తారు కదా వాళ్ళు. ఇలా జరుగుతుంది మీ వల్ల, నేను కూడా ఇలా ఫేస్ చేయాల్సి వస్తుంది, మీరు ఎలా తట్టుకుంటారో ఏంటో అంటే వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేసుకుంటారు. ఈవెన్ నాకు ఇప్పుడు ఏమైనా జ్వరం వచ్చినా ఏం జరిగినా వాళ్ళు తట్టుకునే పొజిషన్ లో లేరు సార్. అంత అభిమానం చూపిస్తారు వాళ్ళు నాతో, అంత ఓపెన్ గా చెప్తారు నాకు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న రాధే రాధే గ్రూప్ కావచ్చు, జీవన్ లాల్ సార్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్ ఈ విషయంలో. సూపర్ సూపర్. అందులో దేవుడు నాకు ఇంత అవకాశం ఇచ్చిండు. ఈ కమిషనర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జే ఇన్స్పిరేషన్ సపోర్ట్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ E96 టీవీ త్రూగా. ఎందుకంటే మీ గొప్ప మనసు అనేది ఇగో వేరే వాళ్ళ నోట్ల నుంచి వీళ్ళు ఈ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారని ఆ నోట్ల నుంచి రావడమే గొప్పతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నోట్ల నుంచి వచ్చిందంటే మీరు చాలా గొప్ప పని చేశారు కాబట్టి. అందులో సార్ గవర్నమెంట్ కి ఇప్పుడు మా బ్రదరే డిపార్ట్మెంట్ సార్, తను ఫ్లెక్సీలో ఫోటో వేయించుకుంటా అంటేనే పర్మిషన్ ఉండదు అని చెప్పి అంటారు. బట్ జీవన్ లాల్ సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ కూడా మన ఈవెంట్ కి ప్రతిసారి గెస్ట్ గా వస్తారు. సార్ కూడా ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైపోయింది, సింగిల్ పేరెంట్ ఎన్ని కష్టాలు పడుతున్నారు. మన ఆల్ ఓవర్ ఇండియా అంటే ఆల్ ఓవర్ సింగిల్ పేరెంట్స్ 7.5 మిలియన్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ మీద 2 పిల్లలు కావచ్చు, 3 పిల్లలు కావచ్చు. సో ఓవరాల్ గా ఇక్కడ ఎంతమంది స్ట్రగుల్ అవుతున్నారు అని సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈవెంట్ కి వచ్చినప్పుడల్లా. ఓకే, వైఫ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది మేడం? హస్బెండ్ లేకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది? సార్ వైఫ్ లేకుండా అంటే ఈ మధ్య కాల్స్ వస్తున్నాయి సార్ నాకు మ్యాట్రిమోనీ కోసం. ఈ ఆఫర్లు కూడా వస్తున్నాయి. 3 కాల్స్ వచ్చాయి సార్ నాకు. మేడం అసలు సింగిల్ పేరెంట్స్ కి ఎలా వచ్చిందో నెంబర్ తెలియదు కానీ మేడం పెళ్లి చేసుకుంటామని చెప్పి నాకు కాల్ చేస్తున్నారు సార్. నేను చెప్పాను అసలు నా సంస్థ ఏంటి, అసలు మీకు అవన్నీ తెలుసా అని అంటే, తెలుసు మేడం, నేను చాలా మంచివాడిని, ఇలా ఒక సంబంధం కావాలి, పిల్లలు చిన్నగా ఉన్నారు మేడం అని అంటున్నారు. మరి ఆమెకున్న పిల్లల్ని చనిపోయిందంట వైఫ్, అందుకని అవన్నీ నేను వాళ్ళకి అడగలేదు సార్. ఓకే, అంటే మేబీ వాళ్ళు మంచి ఉద్దేశంతోనే మాట్లాడొచ్చు. అంటే వాళ్ళు కాల్ చేయడంతోనే నాకు వాళ్ళ స్టార్టింగ్ మాట్లాడే విధానంలో అర్థమైంది సార్. కానీ అవంతా మనం ఎక్కడ పెట్టుకుంటాం సార్. ఈవెన్ సింగిల్ పేరెంట్స్ కి ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నేను ఖచ్చితంగా ఇంటికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒకటి అడుగుతాను ఖచ్చితంగా. ఫ్యూచర్ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటావా లేదా అది కూడా ఖచ్చితంగా అడుగుతాను సార్. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, మాకు వద్దు మేడం, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ముందుకు వెళ్తే మాకు అంతే చాలు అని అంటారు సార్. ఎందుకంటే ఆ పెళ్లి చేసుకున్నాడు ఎట్లుంటాడో తెలియదు కదా. మీరు మా కొన్ని వీడియోస్ కూడా చూసుంటారు, వాళ్ళు చెప్తారు కదా సార్, ఇప్పుడు ఇంకొక తండ్రి వస్తే ఏం చూసుకుంటారు అని. సో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా అసలు పెళ్లిలే వద్దు అంటున్నారు. సూపర్ మేడం, అసలు మంచి పని చేస్తున్నారు. ఎంతమంది ఏ మాటలన్నా మీరు ముందుకు వెళ్తా ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే 200 నంబర్స్ అన్నారో నాకు నెక్స్ట్ నా ముందు కూర్చున్నప్పుడు 300 400 ప్లస్ అయినట్టు చెప్పాలి. ఈవెంట్ పెడదాం అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ సింగిల్ పేరెంట్ కి. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఎవరైనా మనకి జాయిన్ అవుతా అంటే ఖచ్చితంగా మీ వ్యూవర్స్ వచ్చి జాయిన్ అవ్వచ్చు సార్. డెఫినెట్ గా నేను నంబర్ టెలికాస్ట్ చేస్తాను మేడం కి. అంటే కాల్స్ చేసి సతాంచకండి, వాట్సాప్ లో ప్రొఫైల్ పెట్టండి, ఓన్లీ సింగిల్ పేరెంట్ మాత్రమే. ఈ మ్యాట్రిమోనీ కాల్ చేసిన నాకు ఒక అమ్మాయిని చూడు నేను పెళ్లి చేసుకుంటా అంటే ఇది కాదు పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యవస్థ నడిపేయడం అనేది మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ, ఎందుకంటే మంచి పని చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది పుట్టుక రావాలి, లేదంటే మీ చేసే వాళ్ళకి కొంతమంది వెనక నుంచి సపోర్ట్ చేయాలి. ఇంకోటి మేము ఆర్జే ఇన్స్పిరేషన్ నుంచి మేము మీకు మీ పేర్లు పెట్టిస్తాము మేడంతో, ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు, ఎవరిని నమ్మకండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదున్నా మేడమే మాట్లాడతారు. మేడం కాకుండా ఇంకెవ్వరు మాట్లాడినా మేడం నంబర్ ఛానల్లో ఉంటది, మేడం ఆర్జే ఇన్స్పిరేషన్ దాంట్లో ఉంటది నంబరు, లేదా ఇప్పుడు నేను కూడా టెలికాస్ట్ చేస్తాను మేడం నంబరు.
మీరు ఆ నంబర్ కాల్ చేసి మేడం ఇట్లా కాల్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. వాట్సాప్ కాల్ మాత్రమే. మేడం చూసుకొని రెస్పాన్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక 2-3 కాల్ చేస్తారు, వాళ్ళు 25,000 అడిగారంట. సో నేనే ఇప్పటిదాకా ఎవరిని అమౌంట్ అడగలేదు. అలాంటిది నా పేరు చెప్పుకొని నాతో ఫొటోస్ దిగినవి చూపించి అమౌంట్ అడుగుతున్నారు. ఎవ్వరు కూడా అది నమ్మొద్దు. ఏదైనా నేనే కాల్ చేస్తాను సార్ ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా 2 days కైనా నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. మీరు వాయిస్ మెసేజ్ పెట్టినాక 2 days అయినా మేడం చూసుకొని రెస్పాన్స్ అవుతారు. ఓకేనా? ఆర్జే ఇన్స్పిరేషన్ గుర్తు పెట్టుకోండి, తగ్గేదేలా. ఓకే మేడం, మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి, నో ఇష్యూ, ఏం కాదు. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూస్తే మేడం ఏం మాట్లాడారు, నేనేం అడిగాను అనేది అర్థం అవుతుంది. ఏదో 3 నిమిషాలు చూసి అరే ఇంట్లో మసాలా లేదంటే ప్రతి ఒక్కటి మసాలాలు అంటే కష్టం. ఓకేనా? ఈ వీడియో చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. నేను ఎప్పుడు ఏ వీడియోని షేర్ చేయండి అని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఈ వీడియోని సంకలేసుకొని పోయే బాధ్యత మీది. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు. ఎవరికన్నా మీ ఫ్యామిలీలో కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీ వల్ల వేరే వాళ్ళకి యూజ్ అవుతే మీరు సాయం చేసినట్టే ఉంటుంది, ఆ పుణ్యం మీకే వస్తుంది. మేడం హెల్ప్ చేసినా కానీ. గవర్నమెంట్ నుంచి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే వీళ్ళకి విడో పెన్షన్ అనేది రావట్లేదని చాలా మంది చెప్తున్నారు నాకు. అలాగే డబుల్ బెడ్రూమ్ కూడా వీళ్ళు చాలా తిరిగారంట, బట్ ఏమి రెస్పాన్స్ లేదు అంటున్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి, భర్త లేని ఆడపిల్లలకి గవర్నమెంట్ ఏదైనా స్పెషల్ గా వాళ్ళకి ఏమైనా చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఒక్క రోజు జాబ్ కి వెళ్ళకపోతేనే వాళ్ళ శాలరీ కట్ అయిపోతుంది. అలాంటిది వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరగాలి అంటే వాళ్ళకి టైమింగ్ సెట్ అవ్వట్లేదు. అక్కడ ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, గవర్నమెంట్ వీళ్ళ మీద దృష్టి సాధించాలని చెప్తుంది మేడం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, సో కాల్డ్ వీళ్ళ ఆ పింఛని కావచ్చు. అవును, పింఛని కొంతమందికి వస్తుందని చెప్పారు, కొంతమందికి రావట్లేదు. రేవంత్ రెడ్డి సార్, ఇది కనీసం మీరు షార్ట్ వీడియోనన్నా మీ దగ్గర దాకా వస్తుండొచ్చు. ఇది కొంచెం రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరు చూసినా దీన్ని కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరికో సాలాబోల కోసం కావచ్చు, ఎవరితో వాడుకోవడానికి కాదు ఈ విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి, చూస్తా నేను, నా ఫాలోవర్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.